సువార్త చాటని ఊరు ఉండకూడదు, సంఘము లేని గ్రామం ఉండకూడదెక్కడను. సువార్త చాటని ఊరు ఉండకూడదు, ఆకలితో నలవటించిన వదలను ఆయన సేవన్ సంతరింగలన్నీయు విడవను ఆయన ప్రేమన్. ఆకలితో నలవటించిన వదలను ఆయన ప్రేమ సహించెదన్ నిందలన్నీయు విడువను ఆయన ప్రేమన్. సంతోషముతోనే సాగెదన్ సువార్తను చాటెదను, సంతోషముతోనే సాగెదన్ సువార్తను చాటెదను. సువార్త చాటని ఊరు ఉండకూడదు, సంఘము లేని గ్రామం ఉండకూడదెక్కడను. సువార్త చాటని ఊరు ఉండకూడదు, సంఘము లేని గ్రామం ఉండకూడదెక్కడను. ఇది ఆశ, ఇది నా గురియు, ఇది నా ఆశ, ఇది నా గురియు. యేసు నాకు ముందే వెళ్ళెనందే, ఆయన వెనుకే ఆయనే ఆశ్రయము. భయపడను నేనెప్పుడైనన్, యేసు నాకు ముందే వెళ్ళెనందే, ఆయన వెనుకే ఆయనే ఆశ్రయము. భయపడను నేనెప్పుడైనన్, సంతోషముతోనే సాగెదన్ సువార్తను చాటెదను, సంతోషముతోనే సాగెదన్ సువార్తను చాటెదను. సువార్త చాటని ఊరు ఉండకూడదు, సంఘము లేని గ్రామం ఉండకూడదెక్కడను. సువార్త చాటని ఊరు
ఉండకూడదు, సంగము లేని గ్రామం ఉండకూడదు కారణం. ఇది ఆశ, ఇది నా గురియు, ఇది ఆశ, ఇది నా గురియు. We will sing the Bible chorus, What a Wonderful Treasure. Brother, what a wonderful treasure. It's the new Bible chorus. Part Bible chorus. కొంతమంది కొత్తది కానీ ఇది చాలా పాతది. మనకు పడుతుంది. What a wonderful treasure, gift of God without measure. We will travel together, my Bible and I. ఎంత అద్భుత దానము, అనంత దైవ వారము, దివ్య గంధము నేను కలసి యాత్ర వెళ్ళేదం. Please be seated. We will hear table and final message. ఒకసారి మేము 31 దినాలు సువార్త క్యాంపులో ఉన్నాం, 31 days. ఆ టైంలో కర్ణాటకలోనే సువార్త జరుగుతూ ఉంది. హెబ్రోన్ నుంచి ఒక టీమ్గా మేము వెళ్ళి ఉంటున్నాం. 31 days. ఆ రోజు ఎట్లా గడిచిపోయినాయో మాకు తెలియదు. కాబట్టి ఈ యొక్క పాట ఆ దినాల్లో విన్నాం. ఆ గ్రామాలు తర్వాత పట్టణాలు ఒక నెల రోజులు ట్రావెల్ చేసుకుంటూ సువార్త చెప్పుకుంటూ పోతా ఉంటే ఈ పాట కన్నడలో ఇంట్రడ్యూస్ అయింది మాకు. ఆ పాట నిజంగా మమ్మల్ని ఎంతో బలపరుస్తూ వచ్చింది. సువార్త చాటని ఊరు ఎక్కడ కూడా ఉండకూడదు, సంఘం లేని గ్రామం కూడా ఎక్కడ. ఆ పాట పాడినప్పుడల్లా అందరు ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తున్నారు. ఒక్కొక్కరు ప్రార్థన చేసుకుంటూ పోయేది అనమాట. అది వ్యాన్లో కూర్చొని ఆ పాట నిజంగా మమ్మల్ని ఎంతో బలపరుస్తూ వచ్చింది. దాన్ని అప్పుడు మొట్టమొదటిగా తెలుగులో మేము రాశాము, అంటే ట్రాన్స్లేషన్ అనమాట. కాబట్టి ఈ యొక్క పాట ఎంతో ప్రాముఖ్యమైనటువంటి దేవుని యొక్క పనిని గురించి మాట్లాడుతూ ఉంటుంది. కాబట్టి మనం కూడా ఈ యొక్క పాట మరి ప్రభు సేవ కొరకై, ప్రత్యేకంగా స్వార్థ పరిచయ కొరకై సిద్ధపరచును గాక. మనం ప్రభువుల్లో పాలు పొందక మునుపు దేవుని వాక్యం నుండి కొన్ని మాటలు మనం చూసుకుంటాం. దానికి ముందుగా నేను వచ్చిన స్థానిక సంఘం నుంచి మిస్పా, బెంగళూరులో మిస్పా హౌస్ ఆఫ్ వర్షిప్ ఉంది. తర్వాత నేపాలీ అసెంబ్లీ పక్కనే, జస్ట్ 1 street అవే. తర్వాత ఇంగ్లీష్ సర్వీస్ అక్కడ ఎల్షిడాలో జరుగుతూ ఉంటుంది. ఆ 2 సంఘాల నుండి కూడా ఇక్కడున్న కర్మేల్లో ఉన్న విశ్వాసులు మీకు మరి నేను శుభంలో తీసుకొని వస్తుంటున్నాను. కాబట్టి మీ కొరకు మేము ప్రార్థన చేస్తుంటున్నాం యాక్చువల్గా చెప్పాలంటే. తర్వాత ఇక్కడ గ్యాదర్ అవుతున్న సంఘం కొరకు ఏదైతే మేము ప్రార్థన చేస్తుంటున్నాం. మీరు మా కొరకు చేయుచున్న, కర్ణాటక కొరకు చేయుచున్నటువంటి ప్రార్థన బట్టి మీకు కూడా ప్రభు నామమున వదనస్తున్నాయి ఉంటున్నాను. కాబట్టి దాదాపు 45 మంది సేవకులుగా మేము మరి అక్కడ కలిసి పరిచయం చేస్తుంటున్నాం. ఎందుకు ఈ యొక్క కలిసి పరిచయం చేస్తున్నాం అంటున్నామంటే, ప్రత్యేకంగా స్వార్థ కొరకే. ఏ సంఘం ఆ సంఘం ఉంటుంది. తర్వాత ప్రభు బ్రాంచెస్గా విస్తరింపజేసినాడు. కానీ ఈ స్వార్థ టైంలో మాత్రం మేమందరం కలిసి పరిచయం చేసేవారు ఉంటాం. ఒకసారి పోయినప్పుడు స్వార్థకు అక్కడ బాగా కొట్టినారు, రక్తాలు వచ్చేటట్టు కొట్టారు, నన్ను ఇంకో బ్రదర్ని, వాళ్ళందరినీ.
నేను అనుకున్నా నెక్స్ట్ డే ఎవరు రారేమో అని స్వార్థం. ఎందుకంటే ఎట్లా కొట్టారంటే నోట్లోంచి బ్లడ్ వచ్చినట్టు కొట్టారు. సరే చూసినారు అందరూ, మేమందరం సేఫ్ ప్లేస్కి వెళ్ళిపోయినాము. నెక్స్ట్ డే మళ్ళీ సువార్త కంటిన్యూ చేయాలి అదే స్థలంలో. కాబట్టి ఆ స్థలం వదిలిపెట్టి ఇంకో స్థలం చేయాలని తీర్మానం చేసి అనౌన్స్ చేసినాను. నేను అనుకున్నాను ఎవరు వస్తారో రారో అని. ఆ దినం 300 మంది వచ్చారు. నిజంగా ప్రభు గొప్ప కార్యాన్ని చేస్తూ వచ్చినాడు. ఇట్లా సువార్తలో సహవాసాన్ని మేము అనుభవిస్తూ ఉంటున్నాం. ఎక్కడైతే మమ్మల్ని కొట్టారో, ఎక్కడైతే మరి మమ్మల్ని హింసించినారో అదే స్థలంలో దేవుడు మరి స్థానిక సంఘాలను ప్రారంభిస్తూ వచ్చినాడు. దానికి నేను తర్వాత నా దగ్గర ఉన్న సంఘము సేవకులందరూ కూడా సాక్షులు. ఎక్కడ పొజిషన్ ఉందో ఆ ప్రదేశంలోనే దేవుడు లేపుతూ వచ్చినాడు. ఇప్పుడు అనుకునేది శత్రువు కోడగోడలు కూల్చడానికి దేవుడు సంఘాన్ని లోకంలో పెట్టాడు. ఆ శత్రువు కోడగోడలు కూలేటప్పుడు కొంచెం శబ్దాలు వస్తుంటాయి, క్రాక్ సౌండ్స్, ఇవన్నీ కూడా. కాబట్టి కొట్టడం కానీ లేకపోతే వెంటబడడం కానీ చేసింగ్ కానీ ఇవన్నీ ఉంటాయి. అప్పుడు మనం అర్థం చేసుకోవాలి ప్రభు పని చేస్తున్నాడు ఇక్కడ, ఆ ప్రదేశంలో దేవుడు తప్పకుండా ద్వారం తెరుస్తుంటున్నాడు అనేది అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రభు అరీతిగా కర్ణాటకలో ప్రత్యేకంగా వస్తువుని చెప్పాలంటే మనందరం ఇండియా సంబంధించిన వారమే కాబట్టి మీకు తెలుసు, నార్త్ ఇండియా కొంచెం చాలా కఠినంగా ఉంటుంది. నేను కర్ణాటక విషయం చెప్పేది ఏంటంటే సౌత్ ఇండియాలో నార్త్ ఇండియా లాగేది. బ్రదర్ కూడా పనిచేసి వచ్చినారు అనుకుంటారు కదా. కాబట్టి కొంతమందికి తెలుసు సౌత్ ఇండియాలో నార్త్ ఇండియాలో అక్కడ లివింగ్ డెవిల్స్ని పూజ చేస్తారు. ఎవరికైనా దయ్యం వచ్చిందంటే వాడే దేవుడు. కాబట్టి ఆ దయ్యానికి అర్పిస్తూ ఉంటారు, ఆ దయ్యానికి పూజలు చేస్తుంటారు అన్నమాట. ఇది అక్కడ ఉన్నటువంటి మూఢనమ్మకం. ఒకరోజు వాళ్ళు మమ్మల్ని హింసించేటప్పుడు వాళ్ళు చెప్తున్నారు, మీకు తెలియదు ఆ కర్ణాటక అంటే ఏంటో? కర్ణాటక అంటే హిందూ తెలుసా మీకు? ఎక్కడ చూసినాడు మీకు మీ దేవుడు? ఎవరు ఫారిన్ దేవుడు మమ్మల్ని మా దగ్గర తీసుకొస్తున్నారు. కాబట్టి వాళ్ళు ఏమనుకుంటారంటే, వాస్తవంగా చెప్పాలంటే క్రిస్టియానిటీ ఈజ్ వెరీ లెస్ ఇన్ కర్ణాటక. కొంచెం మాత్రమే ఉంది. ముఖ్యంగా బెంగళూరు కాదు నేను చెప్పేది, డిస్ట్రిక్ట్స్లోకి పోతే. ఈ మధ్యలో మేము వ్యాన్స్ వేసుకొని 10 గ్రూప్స్గా మేము సువార్తకు పోతున్నాం. విలేజెస్లోకి, తర్వాత అన్రీచ్డ్ ప్లేసెస్లోకి మేము వెళ్తూ ఉంటున్నాం. అక్కడ క్రైస్తవులు కనబడరు, యేసు ప్రభు పేరు కనబడదు. అన్రీచ్డ్ ప్లేసెస్ కర్ణాటకలో ఉన్నాయి, ప్రేర్ చేయండి బాగా. కాబట్టి చాలా డిస్ట్రిక్ట్స్ ఖాళీగా ఉంది, లేకుండా సంఘం లేకుండా, సహవాసం లేకుండా. ప్రభు కృపను బట్టి కొన్ని డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లోకి వెళ్ళడానికి, అక్కడ సువార్త ప్రకటించడానికి, ఆ సువార్త బేసిస్ మీద సంఘం కూడా ప్రారంభించడానికి ప్రభువు సహాయపడుతూ వస్తుంటున్నాడు. ఇంకా అనేక మంది ప్రయాసపడుచుంటున్నారు. కాబట్టి మీ యొక్క ప్రార్థనలు ఈ కర్ణాటక కొరకు ఎంతైనా కోరుకుంటున్నాం. తర్వాత ఇండియాలో ప్రస్తుతం మనకందరికీ తెలుసు, ఉత్తరప్రదేశ్ ఏమి, తర్వాత ఈ యొక్క జార్ఖండ్ ఏమి, మణిపూర్ ఏమి, ఒరిస్సా, బీహార్, ఛత్తీస్గఢ్, ఈ ప్రాంతాల్లో భయంకరమైన హింస జరుగుతుంది. కాబట్టి ఈ హింస ఎందుకు వస్తుందో మనకు తెలుసు. బైబిల్లో గొప్ప హింస కలిగినందున వాళ్ళు చెదిరిపోయినారు. చెదిరిపోయిన తర్వాత వారు ఉన్న స్థలాల్లో వారు సువార్త ప్రకటిస్తూ వచ్చినారు. అక్కడ సంఘాలు ఏర్పడుతూ వచ్చినాయి. కాబట్టి మేబీ దిస్ ఇస్ ఆల్సో ఎ రీజన్ దేవుడు అలాంటి స్థితి తీసుకొని వస్తుండడానికి కారణం. ఇంతకుముందు మనకు బ్రిటిష్ నుంచి, అమెరికా నుంచి సువార్త ప్రకటించే వాళ్ళు ఇప్పుడు అక్కడి నుంచి లేవాలి చాలామంది. దాని కొరకు మీరు ప్రార్థించవలసిందిగా మనం చేస్తుంటున్నాం. కాబట్టి ఈ పరిచయం అంతటిలో కూడా దేవుడు నామం మహింపరచబడాలా, తర్వాత సువార్త ప్రబలం వ్యాపించాలా, అనేక ఆత్మలు రక్షణ పొందాలా. కాబట్టి దాని కొరకు దయచేసి ప్రార్థించేయండి. నా పేరు సత్యరాజ్. మీలో చాలామంది తెలియదు, కొన్ని ఫెమిలియర్ ఫేసెస్ ఉన్నాయి, కొంతమంది కొత్త వారు. మిమ్మల్ని అందరినీ చూడడం ఎంతో సంతోషం. హైదరాబాద్లో, తర్వాత ఆయా ప్రాంతాల్లో మరి చూసినటువంటి దేవుని బిడ్డల్ని ఇక్కడ చూడడం సంతోషంగా ఉంది. తర్వాత ఇదివరకు చూడని వారు కూడా
దేవుని శరీరంలో వారు ఉన్నారు అని వారిని కూడా చూడడం ఇంకా చాలా సంతోషంగా ఉంది. కాబట్టి ప్రభు ఈ అవకాశాన్ని అనుగ్రహించి ఉంటున్నాడు. దాదాపు 16 సంవత్సరాల వయసులో ప్రభు నన్ను సేవకు పిలిచినాడు. 16 years when I was studying first year inter. తర్వాత నేను అనుకున్నాను, ప్రభువా ఇప్పుడు పిలుస్తున్నావు, నేను ఇప్పుడు పోతే చదవలేక వెళ్ళిపోయినాడు అనుకుంటాను, కనీసం ఇంటర్మీడియట్ అనే కంప్లీట్ చేయడానికి సాయం చేయి ప్రభు అంటే, రెవల్యూషన్ చాప్టర్ 3లో తలుపు నీ శక్తి కొంచెమైనను నన్ను ఎరగడం లేదు, నా నామను గైకొన్నావు కాబట్టి ఆ తలుపు నీ దగ్గర దర్శించున్నాను, దాన్ని ఎవడు వేయనేరడు. ఆ మాట ద్వారా దేవుడు నన్ను మరి తలుపు తీసినాను కంప్లీట్ చేయనట్టుగా. సో ప్రభు కంప్లీట్ అయిన తర్వాత దేవుడు ఒక 10 రోజులు మా దగ్గరకు ఒక ఆయన వాక్యం చెప్పడానికి వచ్చినాడు. ఆయన చదువు కూడా సరిగా రాదు, ఆనందరావు గారు, రేపల్లి ఆనందరావు గారు, ఆయన వచ్చారు. 10 days ఉన్నాడు. 10 days కాలింగ్ గురించే చెప్తున్నాడు అన్నమాట. నేను మళ్ళీ మర్చిపోయి దేవుడి సేవకు రానేమో అని దేవుడు ఆ వ్యక్తిని తీసుకొచ్చాడు. ఆయన ఏం మాట్లాడటం లేదు, ఒక్కొక్క రోజు ఒక పిలుపు గురించి చెప్తున్నాడు అంతే. కాబట్టి ప్రతిసారి ఆల్టర్ కాల్ ఇస్తున్నాడు. నీవు ప్రభు నేను సేవకు పిలిచి చేయొద్దు అంటున్నాడు అనమాట. సమర్పించుకో, లేకపోతే అవిధేయుడుగా దేవుని సన్నిధిలో కనబడతావు నువ్వు. అట్లా దేవుడు సంధిస్తూ వచ్చినాడు. చివరికి నేను ప్రార్థన చేసినప్పుడు నాకు ఒక వాక్యం వచ్చింది, ఈ దేశంలో నీకు అడ్డం లేదు, ఎక్కడికైనా పోవాలి. ఇర్మియా గ్రంథంలో రాయబడిన మాట. నేను అనుకున్నాను, ఇంకా చాలా ఆలోచనలు వచ్చేసినాయి, పోదాం, అటు పోదాం, ఓఎం టీం అవి ఇవన్నీ ఆలోచన చేస్తున్నాను. తర్వాత అపోస్తల 13వ అధ్యాయం వచ్చే లోపల పౌలు తర్వాత బర్నబా అనే వాళ్ళందరూ కూడా లోకల్ చర్చ్లో వాళ్ళు సబ్మిట్ అయి ఉన్నారు, స్థానిక సంఘంలో సబ్మిట్ అయి ఉన్నారు. కాబట్టి అప్పుడు వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు సంఘంగా పరిశుద్ధాత్మ దేవుడు నేను నియమించిన పనికి పౌలు బర్నబాను ప్రత్యేకించమని వారితో చెప్పిన వారి చేతుల నుంచి ప్రార్థన చేసి పంపించిన. సంఘం ద్వారా చేయబడే సేవ ఫ్లరిష్ అవుతుంది. ఎందుకంటే పౌలు బర్నబా చేసిన సేవను దేవుడు విస్తరింపజేస్తూ వచ్చిన వాళ్ళు సంఘం ద్వారా పంపబడుతూ వచ్చినారు. ఈ మాట ద్వారా ప్రభు నాతో మాట్లాడడం బట్టి నేను మందిరంలో చెప్పాను. దాదాపు 9 months నాకు ప్రేయర్ చేశారు. దాని తర్వాత వారు నా చేతుల నుంచి ప్రార్థన చేసి ఒక లెటర్ రాసి హెబ్రోన్ పంపించినారు. హెబ్రోన్ పోయిన వెంటనే మొట్టమొదట నాకు ఇంటర్వ్యూ చేసింది బీజేపీ వాళ్ళ అంకలే, బ్రదర్ ఉన్నారు కదా ఇక్కడ, వాళ్ళ డాడీ. కాబట్టి ఆ రీతిగా ప్రభు యొక్క సేవలో 93 నుంచి కొనసాగించడానికి దేవుడు సహాయపడుతుంటున్నాడు. కాబట్టి 2005లో ఫిలిప్ గారు పెద్దలందరూ ప్రార్థన చేసి నన్ను బెంగళూరు పంపించినారు. దాని తర్వాత 2006లో నాకు వివాహం అయింది. నా భార్య కూడా హెబ్రోన్లోనే ఫుల్ టైం సర్వీస్లో ఉండింది. ఆమె తర్వాత పెద్దలు నిర్ణయించి వివాహం చేసినారు. అప్పటి నుంచి కూడా అక్కడ పరిచయంలో కొనసాగించబడడానికి ప్రభు కృప చూపుతూ ఉంటున్నాడు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే కేవలం మా కొరకు మీరు జ్ఞాపకం పెట్టుకొని పరిచయ కొరకు మా కొరకు ప్రార్థించాలని మాత్రమే చెప్తున్నాను అంతే. కాబట్టి మీ ప్రార్థనలు మాకు అవసరం, మీ కొరకు కూడా మేము ప్రార్థన చేస్తూ ఉంటాం. ఈ సమయంలో దేవుని వాక్యంలో కొన్ని మాటలు మనం చూసుకుంటాం. ప్రభు వల్ల పాల్పొందము. మొదటి కొరింథీ పత్రిక 1 Corinthians chapter 11. మొదటి కొరింథీ 11వ అధ్యాయం 11th chapter 23 to 25, 23 నుంచి 25 వరకు మనము అందరం కలిసి చదువుకుంటాం సమయం సద్వినియోగం చేసుకోవడానికి. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వలన పొంది తిని ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి రొట్టెనెత్తుకొని కృతజ్ఞతలు చెల్లించి దాన్ని విరిచి మీ కొరకైన నా శరీరం నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా ఏం చేయడం చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తమునైన కొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయడం చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగినప్పుడల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణంను ప్రచురించి 28 చదువుకుంటాం. కాబట్టి ప్రతి మనుషుడు తను దాన్ని పరీక్షించుకోవలను, అలాగ చేశారు ఆ పాత్రలోనిది త్రాగవలను. దాని తర్వాత గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం
Galatians chapter 4. గలతీ పత్రిక 4వ అధ్యాయం. ఇరవై 26వ వచనం మొదలు కలిసి చదువుకుంటాం. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 26వ వచనం మన శీర్షికగా మనం ధ్యానం చేసుకుంటాం. చదువుకుంటాం అందరం కలిసి. అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రంగా ఉన్నది, అది మనకు తల్లి. ప్రేమల తండ్రి, లేఖనం మాకు దీవించండి, మాతో మాట్లాడండి, మీ స్వరం మాకు వినిపింపచేయండి. నీతిగా మమ్మల్ని తీసుకొచ్చిన ఉద్దేశం నెరవేర్చండి, ఆత్మీయంగా మమ్మల్ని బలపరచండి. నీ సన్నిధిలో ప్రభు యోగ్యమైన దానిలో ప్రభువులో చెవియటకు గాను మా హృదయాలను పరీక్షించి దేవుడుగా మీ సన్నిధిలోకి వస్తుంటున్నాము. యోగ్యమైన పాలు ప్రభువులో పొందినట్లుగా ప్రభు మీరే మమ్మల్ని సిద్ధపరచండి. మీ పాలన నుండి నీ వాక్కును విడుదల చేయండి. మమ్మల్ని మీకు అప్పగించుకుంటూ వందనాలు చెల్లిస్తూ ప్రభు మా ఒక్కొక్కరి అక్కరకులది మాట్లాడమని నేను వాడు దాసుని ప్రభు యోగుడు నీ సన్నిధిలో ఒప్పుకొనిచుంటుండగా మీ సిలువ చాటును మరుగుపరిచి నీ నామం మహింపరచవలసిందిగా ప్రార్థన చేస్తూ వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు శ్రేష్టమైన నామం ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. చదవబడిన లేఖనం ప్రభు మన కొరకై దీవించి ఆశీర్వదించునుగాక. ఇక్కడ గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 26వ వచనంలో పౌలు ఉంటున్నాడు, పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది, అది మనకు తల్లి అని రాస్తుంటున్నాడు. చూడండి, పైనున్న యెరూషలేము అన్నప్పుడు కింద యెరూషలేము కూడా ఉంటుంది కదా. కింద యెరూషలేము లేకపోతే పైనున్న యెరూషలేము గురించి రాయాల్సిన అవసరం లేదు. కాబట్టి మనం సంఘముగా చేరొస్తుంటున్నాం. ఈ లోకంలో అనేక స్థానిక సంఘాలుగా మరి దేవుని బిడ్డలుగా మనం చేరొస్తుంటున్నాం. ఒకటి జ్ఞాపకం ఉంచుకోవాల్సిన వారు ఉంటున్నాం. ఒకటి సార్వత్రిక సంఘం, ఇంకొకటి స్థానిక సంఘం. రెండు కూడా దేవుడు రెండింటికి కూడా ప్రాముఖ్యతనిస్తుంటున్నాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనంలో అంటున్నాడు, నా సంఘమును నేను కట్టెదను, పాతాళలోకపు ద్వారము దాని ఎదుట నిలువనేరవు. అనగా ఇది సార్వత్రిక సంఘం గురించి ప్రభు మాట్లాడుతారు. ఆయన కట్టుచున్నటువంటి సంఘం. 18వ అధ్యాయం సేమ్ మత్తయి సువార్త 18వ వచనంలో మనం చూస్తాం, సంఘము అనే మాట అక్కడ ప్రభు ప్రస్తావిస్తుంటున్నాడు. ఈ సంఘం దేని గురించి చదవండి. 18వ వచనం 18 Matthew. Anybody can read any language. భూమి మీద మీరు వేటిని బంధింతురో 18వ అధ్యాయం 18వ వచనం చదవండి. సారీ 16వ వచనం చదవండి. 17వ వచనం 17th verse. Yes. అతడు వారి మాటయు వినని ఎడల ఆ సంగతి సంగమునకు తెలియజెప్పుము. సంగమునకు తెలియజెప్పు. ఎవరి మాట చెప్తున్నాడు? యేసు ప్రభు చెప్తున్నాడు. సంఘం అనేది ఉంటే కదా దాని దగ్గర పోయి చెప్పేది. ఇక్కడ ఉనికి కనబడుతుంది కదా. నా సంఘము నేను కట్టేదను. ఈ సంఘం ఏ సంఘం? ఆత్మ సంబంధమైన మందిరముగా ఆయన మనల్ని కట్టుచుంటున్నాడు. సజీవమైన రాలుగా ఆత్మ సంబంధమైన మందిరముగా నైపుణ్యమైనటువంటి హస్తంతో, ఏ మానవ హస్తం లేకుండా ఆయన నిర్మించినటువంటి సంఘం సార్వత్రిక సంఘం. రెండవది, ఇక్కడ ఎవరైనా పాపం చేసి ఒకడు వెళ్ళి కరెక్ట్ చేయండి. ఒకవేళ ఒకరి మాట వినకపోతే ఆత్మసంబంధమైన వ్యక్తి వెళ్ళి కరెక్ట్ చేయాలా? ఒకరి మాట వినకపోతే ఇద్దరు ముగ్గురిని వెంటబెట్టుకొని పోయి గద్దించాలా? ఒకవేళ వారి మాట కూడా రిపీటెడ్గా వినకపోతే ఎవరికి చెప్పాలంట? సంఘమునకు తెలియజెప్పాలి. దెర్ ఇస్ ఎ చర్చ్. అదే లోకల్ చర్చ్, స్థానిక సంఘం. ఈ లోకంలో దేవుడు ఈ స్థానిక సంఘానికి ఇవ్వాల్సినటువంటి స్థలం ఆయన ఇస్తుంటున్నాడు. అది మనం గుర్తించాలా. చాలామంది స్థానిక సంఘం గురించినటువంటి అవగాహన చాలా తక్కువగా ఉంటుంది. ప్రకటన గ్రంథం 2-3 అధ్యాయాల్లో ఆయన ఇచ్చినటువంటి వర్తమానం ఎవరికి ఇస్తున్నాడు? ఎఫెసు, స్మరణ, పెర్గమ, తుయతైర. అంటే ఇవేంటివి? స్థానిక సంఘాలు. ఆసియాలో ఉన్న 7 సంఘాలకు దేవుడు వర్తమానం తీసుకుపోతున్నాడు. అందరికి ఒకే వర్తమానం చేయొచ్చు కదా? లేదు. ఒక్కొక్క సంఘపు దూతకు ఆయన రాసుకుంటున్నాడు. అంటే అర్థమేంటంటే, ఇక్కడ కర్మేల్ ఉంది, బెంగళూరులో మిస్పా ఉంది, అక్షదాయ్ ఉంది, హైదరాబాద్లో హెబ్రోన్ ఉంది,
అన్నిటిని కూడా దేవుడు చూస్తుంటున్నాడు. అన్నిటి విషయంలో ఆయన శ్రద్ధ కలిగి ఉంటున్నాడు. స్థానిక సంఘం, లోకల్ చర్చ్, అందుకే ఒక్కొక్క సంఘానికి కావాల్సినటువంటి వర్తమానాన్ని ఇస్తుంటున్నాడు. ఆయన ఎలాంటి దేవుడు అంటే ఆయన చేతిలో 7 నక్షత్రములు పట్టుకున్నాడంట. 7 నక్షత్రములు ఎక్కడున్నాయి? ఆయన కుడి చేతిలో ఉన్నాయి. ఈ నక్షత్రములు, ఈ 7 నక్షత్రములు ఏంటంటే 7 సంఘములకు దూతలు. ఈ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు. ఆయన దూత ద్వారా వర్తమానం పంపిస్తుంటున్నాడు. స్థానిక సంఘంలో మనం పొందుతున్నటువంటి వర్తమానం చాలా ప్రాముఖ్యమైనటువంటిది. అందుకే పౌలు రాస్తున్నాడు. పౌలు ప్రభు చేత పంపబడిన వ్యక్తిగా, అపోస్తలుడుగా చేయబడి నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని. ఆయన యుద్ధ నుండి పొందుతుంటున్నాడు. కాబట్టి వర్తమానికుడు ప్రభు యుద్ధ నుండి పొందిన వర్తమానాన్ని సంఘానికి అందజేయుట. దీని ద్వారా సంఘము ఆత్మీయముగా సిద్ధపడవలసిందిగా ఉంటుంది. అది ఇక్కడ రాబడుతుంది, పైన ఉన్న సంఘం, కింద ఉన్న సంఘం. దీనికి ఒకటి నేను డెఫినేషన్ చెప్తాను. విజిబుల్ చర్చ్, ఇన్విజిబుల్ చర్చ్. ఎప్పుడు ఈ ఇన్విజిబుల్ చర్చ్ కనబడుతుందంటే ప్రభు రాకడలో. ఆయన రాకడలో ఎత్తబడిన వారు ఇన్విజిబుల్ చర్చ్లో ఉండేవారుగా ఉంటున్నారు. ఆయన రాకడలో ఎత్తబడుట, దాని కొరకే పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ద్వారా మనం సిద్ధపరుస్తున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఆయన తను తాను అప్పగించుకున్నాడు. దేనికి? కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనా లేక ఉండినట్లు ఏం చేస్తున్నాడంట? వాక్యమును ఉదక స్నానం చేత దాన్ని పవిత్రపరచుటకై 5వ అధ్యాయము 25-27 వచనాలు, 25-27 వచనాలు. ఎఫిషియన్స్ 5:25-27. క్రీస్తు కూడా సంఘమును ప్రేమించేది కలంకమైనను ముడతైనను వాటిని మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలవబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానం చేసి దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకున్నాను. ఈరోజు స్థానిక సంఘంలో జరుగుతున్నటువంటిది ఇదే. ఆయన అప్పగించుకున్నాడు కాబట్టి మనం ఆత్మీయంగా పోషించబడుతూ ఉంటున్నాం. ప్రభువు ఇచ్చినటువంటి వర్తమానం, ఆయన ఆత్మ ద్వారా మనం పొందుతున్నటువంటి వర్తమానం మనల్ని ఆయన రాకడ కొరకు సిద్ధపరుస్తుంది. ఇదంతా కూడా ఒక ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటి? ఆయన తన ఎదుట నిలవబెట్టుకునేవాళ్ళని, తన ఎదుట నిలవబెట్టుకునేవాళ్ళండి. ఒకరోజు మనం ఆయన ఎదుట నిలబడినే ఉంటున్నాం కదండి. ఒకరోజు మనం ఆయన ఎదుట నిలబడినే ఉంటున్నాం దేవుని బిడ్డలుగా. ఆయన పవిత్రపరుస్తూ ఉంటున్నాడు. ఈ వర్తమానం చాలా ప్రాముఖ్యమైనది. ఈ యొక్క వర్తమానం ఇస్తూ స్థానిక సంఘాలకు ప్రభు ఈ 7 సంఘాల గురించి రాసేటప్పుడు ఏమంటున్నాడంటే, ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుడు గాక. కాబట్టి వినే చెవిని మనం కలిగి ఉండాలి. దేవుని యొక్క వాక్యం మనం ఏ రీతిగా వింటున్నాం, ఏ రీతిగా వాక్యాన్ని స్వీకరిస్తుంటున్నాం, ఏ రీతిగా ఆ వాక్యం అనుసరించి మనం నడుచుకోగలుగుతుంటున్నాం. చూడండి, ఈ యొక్క ఆత్మ చెప్పుచున్న మాటలు చెవిగలవాడు వినుగాక అంటే విని వాక్య ప్రకారము ప్రవర్తించువాడు. దేవుని వాక్యం రాయబడుతుంది. మంచి నేలను పడిన విత్తనం వలె ఉంటాడంట. విని దాని ప్రకారం ప్రవర్తించువాడు మంచి నేలను పడిన విత్తనం పోలి ఉండను. ఈ విత్తనం ఎట్లా ఫలిస్తుందంట? 30 60 తర్వాత 100. ఇప్పుడు స్థానిక సంఘాన్ని దేవుడు ఎందుకు పెట్టినాడో మనం అర్థం చేసుకుంటే, ఆయన మనల్ని 30 60 100 ఆయన ఫలింపజేయాలని కోరుతుంటున్నాడు. చూడండి, మొట్టమొదటి ప్రభు మనల్ని రక్షించినప్పుడు ఆయన మనం పరిశుద్ధపరిచినాడు. ఆయన రక్తం ద్వారా మనల్ని విమోచించినాడు కదండి. ఆయన తన రక్తం ద్వారా మనల్ని విమోచించినాడు. చూడండి, సంఘం అంటే అర్థం ఏంటి? 1 కొరింథీ 1 వచనంలో మాట చూస్తాం. 1 Corinthians chapter 1 and verse 1 and 2. Somebody can read please so that we can save the time. Yeah. 1 Corinthy 1వ అధ్యాయం లేదా 2వ వచనం చదవండి డైరెక్ట్గా. To those sanctified in Christ Jesus
కాల్డ్ బై హిస్ హోలీ పీపుల్. తెలుగులో చూడండి, నేను చదువుతున్నాను. కొరింథులోనున్న దేవుని సంఘమునకు అనగా, తెలుగులో బాగా అర్థమవుతుంది కదా, అనగానేమి. కొరింథులో ఉన్నటువంటి దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై, అంటే ఇది పొజిషనల్ హోలీనెస్. ఇది ఆయన రక్తం వలన ఆయన మనకి ఇచ్చినాడు. దీన్ని మనం కొనలేదు, దీని కొరకు మనం క్రయం చెల్లించలేదు. ఉచితంగా ఆయన మనల్ని పవిత్రపరిచినాడు. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచినారో, ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానం మీద విశ్వాసం ఉంచినారో అతి వారిని ఆయన నిజంగా పవిత్రపరిచినాడు. ఆయన రక్తంలో ఉన్నటువంటి శక్తి సుగుణముల చేత పవిత్రపరుస్తూ వచ్చినాడు. ఎంత గొప్ప ఆధిక్యత ఇది. ఈరోజు ఇక్కడ చేరొచ్చిన వాళ్ళు ఇంకా ఎవరి పాపం క్షమించబడకపోతే ప్రభు మాట్లాడుతుంటున్నాడు. ఆయన నేను రక్షించడానికి సిద్ధంగా ఉంటున్నాడు. యేసు రక్తం ప్రతి పాపం మనలో పవిత్రంగా చేస్తుంది. పాపం వలన జీతం మరణం. అంటే పాపి ఒక గొప్ప అపాయంలో ఉన్నాడు. ఈ మధ్యాహ్న సమయంలో నీ పాపం క్షమించబడకపోతే, ఇంకా నువ్వు పాపంలోనే జీవిస్తూ ఉంటే గుర్తించాల్సింది ఏంటంటే, దేవుని వాక్యం అధికారం బట్టి చెప్తున్నది ఏంటంటే, యు ఆర్ ఇన్ గ్రేట్ డేంజర్. నీవు గొప్ప అపాయంలో ఉన్నావు. పాపంలో జీతం మరణం. ఓ రోజు నేను వెళ్తా ఉన్నాను ఒక టీవీలో సినిమా చూడడానికి. అప్పుడేమో సండే స్కూల్లో మాకు సినిమా చూడకూడదని చెప్తున్నారు. ఆ దినాల్లో ఉండే హోలీనెస్ ఇట్ ఈస్ డిఫరెంట్. కానీ నేను నా ఫ్రెండ్ బలవంతం పెట్టి పోతా ఉన్నా వాళ్ళ ఇంటికి. పోతా ఉంటే నేను నేర్చుకున్న కంఠత వాక్యం నాకు జ్ఞాపకం చేసినాడు దేవుడు. ఏమని తెలుసా? పాపం వలన జీతం మరణం. ఆ మాట టక 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 వస్తూ ఉంది. పోతా ఉన్నాను కానీ వస్తూ ఉంది. ఆ పాపంలో జీతం మరణం. పాపం ఎందుకు జ్ఞాపకం వస్తుంది ఇది ఈ టైంలో? కొంచెం ముందుకు పోతే ఇంకోటి, ఈ రాత్రి చనిపోతే ఎక్కడికి పోతావు? నీ పని ఏంటి? నువ్వు ఎక్కడికి పోతున్నావు? పాపం చేయడానికి పోతున్నావు. కాబట్టి రాత్రి చనిపోతే ఎక్కడికి వెళ్తావు? ఆ సంధింపుకు నేను తట్టుకోలేకపోయినాను. నేనేదో వర్తమానం నేను రక్షణ పొందలే. నేను నేర్చుకున్న కంఠతవాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడినాడు. అందుకే నేను సండే స్కూల్ టీచర్స్కి, తల్లిదండ్రులకు ఎంతో కృతజ్ఞుడు, నాకు వాక్యం నేర్పించినటువంటి వారికి. ఇక అయిపోయింది, ముందుకు పోతా ఉన్నాను. ఆ మాట, ఈ రాత్రి చనిపోతే ఎక్కడికి పోతావు? పాపంలో జీతం మరణం, నరకమే. ఏమైంది తెలుసా? ఆ సంధింపు నన్ను వెనక్కి మరలించింది. ముందుకు పోలేకపోయినాను. ఎన్నికి వచ్చేసినాను ఇంటికి. అందరూ భోజనం చేసినారు, నేను కూడా భోజనం చేసినాను. అందరూ నిద్రపోయినారు, నాకు నిద్ర రావట్లేదు. అదే ప్రశ్న, ఈ రాత్రి చనిపోతే నీవు ఎక్కడికి వెళ్తావు? నువ్వు పాపివి, నీ తలాంపులు పాపం, నువ్వు పాపం చేయడానికి వెళ్తూ వచ్చినావు. ఆ సంధింపు నేను తట్టుకోలేక నా గదిలోనికి వెళ్ళి మోకరించి గట్టి ఏడుస్తున్నా. ప్రభువా, ఇంక నాకు మార్గం లేదా అని ఏడుస్తున్నాను. అంతే, అందరు నిలబోతున్నారు. అప్పుడు దేవుడు కృపాసహితంగా నేను నేర్చుకున్న కడతవాక్యమే జ్ఞాపకం చేసినాడు. 1 Yohana 11:9 మన పాపం మనం ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక మా పాపం క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను వెంటనే నా పాపంలో ఈ కన్నీటితో ఒప్పుకున్నాను. ప్రభువా, నేను పాపిని, నువ్వు ఒప్పుకుంటే క్షమిస్తానన్నావు. ఇదిగో నేను ఒప్పుకుంటున్నాను. నేను చేసినటువంటి పాపములని ఆ దినం దేవుడు నాకు చూపించిన ఒప్పుకున్నాను. అప్పుడు నెమ్మది వచ్చింది హృదయంలో. ఉదయకాలం, ఎందుకంటే విశ్వాస కుటుంబంలో జన్మించిన కాబట్టి రోజు డైలీ పోర్షన్ చదువుకోవడం అలవాటు. ఆ రోజు డైలీ పోర్షన్ ఐజయా 43:25 ఎవరైనా ఒకరు చదవండి. 43:25 నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమములను తుడిచివేస్తున్నాను. నేను నీ పాపం. అది ఎట్లా ఉందంటే నాకు ఒక ఐస్ క్రీమ్ చేతికిచ్చినట్టు అయింది. స్వీట్ కూడా అంత టేస్ట్ ఉండదు. ప్రభువా, నా పాపాలు క్షమించడం నీకెంతో ఉన్నాను. నిన్న పోతే జీపీ రావు గారు చెప్తున్నారు అక్కడ ఏమేం పాటలు రాసినారు మీరంటే, నా పాపములను క్షమించన్ ప్రభు, నా నేత్రములను వెలిగించన్. ఆ పాట రాశాడు సోదరుడు. నా పాపములను క్షమించను, నేను నీ పాపమును జ్ఞాపకం చేసుకున్నాను. దిస్ ఈస్ ద అష్యూరెన్స్ ఆఫ్ సాల్వేషన్. ప్రభు నాతో డైరెక్ట్ చెప్తున్నట్టు అయింది. ఆ రోజు 25 చదువుతుంటే, ప్రభు నువ్వు ఎంతో గొప్ప దేవుడు, యాడ్లో ఉన్న నన్ను నువ్వు చూస్తున్నావు. నేను పాపం పుట్టి నీకు వినబడింది. అది నువ్వేం చెప్తున్నావు?
నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమలను నీ పాపనిగా జ్ఞాపకం చేసుకుని. ఎంత సంతోషం! అది ఆదివారం ఉదయం వెళ్ళాను దేవుని ఇంటికి, ఆరాధన వర్తమానం మొట్టమొదటి ప్రభుని ఆరాధన చేసినాను. ప్రభువా, గత రాత్రి నా పాపం నువ్వు క్షమించినావు, నీ రక్తంతో నన్ను కడిగినావు, నువ్వు నాకు రక్షకుడు అయినావు, నేను నిన్ను ఆరాధిస్తున్నాను. ఆ దినం నుండి ఈ దినం వరకు కూడా ఆ రక్షణలో ప్రభు నన్ను నడిపించుతూ ఉంటున్నాడు. ఈ రక్షణ ప్రాముఖ్యమైనటువంటిది. ఎంత గొప్ప రక్షణ! ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసినట్ల ఎలాగో తప్పించుకుందు. కాబట్టి పిల్లలు, నిజంగా ఇట్టి గొప్ప రక్షణ పొందాలంటే ఈ మధ్యాహ్న సమయంలో ప్రభు నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటున్నాడు. అట్టి వారి చేత ఈ సంఘాన్ని ఆయన కడుతూ ఉంటున్నాడు. ఇట్ ఈస్ ఎ ఇన్విజిబుల్ చర్చ్. మనం ఇప్పుడు స్థానిక సంఘం గురించి ఆలోచన చేసినప్పుడు దేవుడి వర్తమానాన్ని పంపించి మనల్ని శుద్ధ సువర్ణంగా చేసి ఆయన రాకడలో ఎత్తబడేవారుగా చేయాలని ఆయన కోరుతుంటున్నాడు. చూడండి, ప్రభు బల్లకు ఆయన రాకడకు సంబంధం ఉంది. మీరు గమనించాలి ఈ విషయం. బల్ల దగ్గర ఊరికే రావడం లేదు. మనం ఈ బల్ల ప్రభు మన ముందు ఎందుకు పెట్టాడు తెలుసా? ఆ రాజ్యం కొరకు మనల్ని సిద్ధపరచడానికి, ఆయన రాకడ కొరకు సిద్ధపరచడానికి. చాలామంది అనుకుంటారు, ఎందుకు వారం వారం బల్ల పెట్టాలని కదా? వారం వారం ఎందుకు? నెలకోసారో ఇంకోసోట పోతే ఒక చోట ఒక దేశానికి పోయినా, నేను ఆడపోతే సంవత్సరానికి ఒకసారి బల్ల. అపోస్తుల కార్యం 2:42 ప్రకారం వారు అపోస్తుల బోధ ఎందును, సహవాసం ఎందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన చేయడం ఎందును ఎడతేక ఇంటింట బల్ల రొట్టె విరుస్తూ పోతూ వచ్చినారు. ఈ బల్ల ఎందుకు ఇంత ఫ్రీక్వెంట్గా మనం చేయాలంటే, బలలో పాలు పొందాలంటే, ఈ బల్ల దేవుడి రాకడ కొరకు మనం సిద్ధపరుస్తుంది. మీరు ఈ రొట్టెలను త్రాగి ఈ రొట్టెలను తిని ఈ పాత్రలను త్రాగినప్పుడు నేను వచ్చు వరకు ఉందా లేదా? 26వ వచనం 1 Corinthians chapter 11. నేను వచ్చు వరకు నా మరణమును ప్రచురించుదురు. ఈ బల ఎంతవరకు ఉంటుంది తెలుసా? ప్రభు వచ్చు వరకు ఉంటుంది. ఎందుకు? మనల్ని సిద్ధపరుస్తుంది. మనం గతించిపోయినంత మన పిల్లలు సిద్ధపరుస్తుంది. మన పిల్లలు కూడా సిద్ధపరుస్తుంది. ఇది ఆయన ఏం ఒకటే, ఇన్విజిబుల్ చర్చ్లో అనగా ఎత్తబడే సంఘంలో ఆయన మనల్ని ఉంచాలని కోరుతుంటున్నాడు. ఇది ఆయన ఉద్దేశం. అందుకే మనం దేశాలు సముద్రాలు దాటుకొని వచ్చిన దేవుడు మనం వదిలిపెట్టట్లేదు. ఆయన మనతో ఉన్నాడు. ఆయన మనం ప్రేమిస్తున్నాడు. వాక్యమైన ఉదక స్నానం చేత ఆయన మనల్ని ఏం చేస్తున్నాడు? పవిత్రపరుస్తూ ఉంటున్నాడు. అందుకే ఆయన సభలోకి వచ్చినాం. పైన యెరూషలేము మన పాఠానికి వస్తాం. గలతీయులకు రాసిన 4:26 వచనం. అయితే పైన యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది, అది బాండేజ్లో లేదు. నేను ఏదైనా బాండేజ్లో అంటే బయటికి రావాలా? ఇదే దేవుని యొక్క ఉద్దేశం. దేవుని నుండి వేరుపరిచేది మన జీవితంలో ఏది కూడా ఉండకూడదు. దాన్ని తొలగించుకోవాల్సిన అనుకుంటున్నాం. ప్రభువా, నీ నుండి వేరుపరిచేది నాకు ఏది వద్దు. అది ఒకవేళ నాకు లాభకరంగా ఉండొచ్చు ఈ లోకంలో, కానీ దాన్ని నేను నష్టముగా ఎంచుకోవాలా? నేను పెంటతో సమానంగా ఎంచుకోవాలా? నా ప్రభువును నేను గురి ఉంచుకొని ముందుకు సాగాల. కాబట్టి పైన యెరూషలేము స్వతంత్రంగా ఉన్నది. దీని అర్థం ఏంటంటే డెలివర్డ్ ఫ్రమ్ ఆల్ టైప్ ఆఫ్ బాండేజ్ కదా, అన్నిటి నుంచి కూడా. అనగా ఇది దేని గురించి మాట్లాడుతుందంటే ప్యూరిఫికేషన్, కంప్లీట్గా ప్రభు కొరకు మనం పరిశుద్ధపరచుకోవటం గురించి మాట్లాడుతుంది. ఇంకొకటి ప్రత్యేకించుకోవటం గురించి మాట్లాడు, సపరేషన్. ప్రభు కొరకే మనం సపరేట్ చేసుకోవాలి. Though we are living on this world, but we are not belong to this world. ఈ లోకంలో మనం జీవించినప్పుడు మనం ఈ లోకం సంబంధించిన వారం కాదు. సంఘము ప్రభుత్వం ఏం చెప్తుంది? 2వ అధ్యాయం పరమగీతం గ్రంథంలో మనం చూసినట్లయితే చివరి 2 వచనాలు చూస్తే, నా ప్రియుడు నావాడు, నేను అతని దానను. I belong to my beloved and my beloved belong to me. This belongingness, ఈ ప్రభు వల్ల ఇలాంటి బిలాంగింగ్నెస్ లో మనం నడిపిస్తూ ఉంటుంది. నా ప్రియుడు నావాడు, నేను అతని దానను. మా ఇద్దరి మధ్యలో ఎవరు కూడా రావడానికి వీలు లేదు. ప్రభువును హత్తుకొని వెంబడించుట,
డీపర్ రిలేషన్షిప్ విత్ గాడ్. ఈ యొక్క టేబుల్ మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. ఎంత మరి సమీపమైనటువంటి సంబంధాన్ని మనం కలిగి ఉంటున్నాం ప్రభుతో. అందుకే ఈ రాసింది పైన నేర్చలేము, స్వతంత్రంగా ఉన్నది. చాలామంది స్వతంత్రం అంటే ఏమైనా చేసుకోవచ్చు అనుకుంటారు కదా. అలాగే లిబర్టీ, ది లార్డ్ హెస్ సేవ్డ్ అస్ అండ్ లిబరేటెడ్ అస్ కదా. మనల్ని స్వతంత్రం చేశారు అంటే అర్థం ఏంటి? ప్రభు మనం రక్షించి ఇమీడియట్గా తీసుకుంటే బాగుండేది. ఏమైంది? ఇక్కడే పెట్టాడు. ఈడేముంది? పాపం ఉంది. ఎందుకు పెట్టాడు ఇక్కడ? ఆయనకు తెలుసు నేను వీళ్ళు రక్షించాను. నీవు నా సొత్తు అంటున్నాడు ప్రభు కదా. నేను నిర్మించి ఉన్నాను, నేను నిన్ను విమోచించి ఉన్నాను. యాకోబు నీవు నా సొత్తు. నా సొత్తు ఆడుండే పర్వాలే, దట్ విల్ బి మైన్. ఇది నాకు సంబంధించిందిగానే ఉంటుంది. ప్రభువుకు ఉండే నమ్మకం ఎంతో గొప్పది. మన వేళ ఆయన కలిగినటువంటి నమ్మకాన్ని మనం గుర్తించవలసిన వారు ఉంటున్నాం. ప్రభు ఎప్పుడు కూడా మనల్ని అనుమానించాడు. నిలబెట్టుకోండి. మెనీ టైమ్స్ ద లార్డ్ ఈస్ ఫెయిత్ఫుల్ అబౌట్ us, బట్ వీఆర్ సమ్ టైమ్స్ బికమింగ్ అన్ఫెయిత్ఫుల్. అపనమ్మకస్తులకు వస్తున్నాం. ప్రభువుని గురించి బొక్కిన పేతురు వల్లే చాలాసార్లు పోతున్నాం. ఆయన సన్నిధిలో నుండి పారిపోవచ్చున్నటువంటి యోనా వల్లే పారిపోతుంటున్నాను. నిన్నెన్నడూ విడవనని నిక్కముగా పేతురు పలికినది ఏమైంది? ముమ్మారు మొక్కినాడు. చూసారా? ఈ పాటలన్నీ శ్రీల గీతాలు ఉన్నాయి, వాక్యాలే. ఈ ట్యూన్స్ కొరకు రాయబడలేదు, లేకపోతే దేని కొరకు రాయబడలేదు. వీఆర్ సింగింగ్ స్క్రిప్చర్స్. మనము పాటలు, ఈ యొక్క వాక్యాలను పాడుతున్నాం అంతే. అవి మనం బోధించేవిగా ఉంటున్నాయి, అవి మనం నడిపించేవిగా ఉంటున్నాయి. ఒకసారి తిమ్మతి గారు టెస్ట్ కొని చెప్తూ ఆడ కలకత్తా రైల్వే స్టేషన్లో తప్పిపోయినాడంట. కలకత్తా రైల్వే స్టేషన్లో తప్పిపోయినాడంట. తప్పిపోతే ప్రార్థన చేసుకుంటున్నాడు, ప్రభువా ఎటు పోవాలో తెలియదు, వచ్చినాను ఇక్కడికి. అప్పుడు ఒక పాట జ్ఞాపకం వచ్చింది. ఇదే త్రోవ ఇదిలో కుడికి ఎడవకు తిరగ ట్రైన్ పోతున్నాడు. పోతే అక్కడ కలిపినారు. స్క్రిప్చర్స్, వీఆర్ సింగింగ్ స్క్రిప్చర్స్. ఈ వాక్యం శక్తి కలది. వాక్యం ఉండే శక్తి దేంట్లో లేదు. మొట్టమొదటి అనుభవం నాకు దయ్యం వెలగొట్టడానికి సేవకు వచ్చిన తర్వాత. అది దయ్యం వచ్చింది. వాక్యం చెప్తా ఉంటే వాక్యం ఆపేసి పోయి ప్రార్థన చేయాల్సి వచ్చింది. మన మాటలు పనిచేయదు. అక్కడ ఓపెన్ చేసి బైబిల్ 28వ అధ్యాయంలో పరలోకమందును భూమి మీదను సర్వాధికారి అయిపోయింది. ఇంకా కేకలే. వాక్యం చదివితే నువ్వు మాట్లాడు, నువ్వెవరంటది కదా. ఏమంటది? నువ్వెవరు నన్ను నిలబట్టి నీకంటే. వాక్యం చదువు, పారిపోతుంది. వాక్యం ఉండే శక్తి నా జీవితంలో నేను గుర్తిస్తూ వచ్చినాను. ఈ వాక్యం మనం నడిపించి, ఈ వాక్యం మనం జీవింపజేసి, మనుషుడు రొట్టెవలన మాత్రం కాదు కానీ దేవుడి నోటి నుంచి వచ్చు ప్రతి మాట వలన జీవించు. ఈ మాటలో ఉన్నటువంటి శక్తి ఎంతో గొప్పది. కాబట్టి పైన యెరూషలేము అది స్వతంత్రంగా ఉన్నది. ఆయనకు తెలుసు. అందుకే దేవుడు దానియేలును బబులోను పంపించాడు. అందుకే యోసేపు దేవుడు ఎక్కడ పంపించాడు? ఐగుప్తుకు పంపించాడు. డిఫైన్ చేసుకున్నారా? చెప్పండి. లేదు. దే ఆర్ వెరీ స్ట్రాంగ్. సమస్తమును సహించి వారు ప్రభు కొరకు నిలబడుతూ వచ్చినారు. వారు దేవుని సొత్తు, దేవుని బిడ్డలు. నిజమైన లిబర్టీ అనగా నిజమైన స్వాతంత్ర్యం వారి జీవితాల్లో అనుభవిస్తూ వచ్చినారు. ఎక్కడైనా పెట్టు, వాళ్ళు దేవుని బిడ్డలుగానే ఉంటారు. వారు మారరు. ఒక ఆమె చదువు లేకుండా వచ్చింది వీడికి అమెరికాలో. భర్త చదువుకున్నాడు కానీ ఆమె చదువు రాదు. 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇండియాకి వచ్చింది. మేము చూసినాం. ఎట్లా మారిపోయిందంటే ఆమె తెలుగు మాట్లాడదే, అంతా ఇంగ్లీషే. పొట్టు పొడిస్తే అక్షరం రాదు. మళ్ళీ ఏం చదువుకోలే. ఆమె వే ఆఫ్ డ్రెస్సింగ్, వే ఆఫ్ థింకింగ్, వే ఆఫ్ మారిపోతుంది. కాబట్టి నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈ విషయాలు నవ్వడానికి కాదు, కానీ
we should remain faithful to the Lord wherever we are. మనం ఎక్కడున్నా కూడా ఆయన కొరకు నమ్మకంగా జీవించవలసిన వాళ్ళు. ఒకటి, నన్ను రక్షించిన యేసు ప్రభు యొక్క క్రయాన్ని నేను గుర్తించినట్లయితే నేను నమ్మకంగా ఉంటాను. ఆయన తన ప్రాణాన్ని అర్పించాను నాకు. ఆయన కొరకు ఆయన విషయంలో నేను అన్యాయం చేయకూడదు, లేకపోతే నశించి నరకానికి పోవాల్సి ఉండేది. ఈరోజు అన్ని పరిస్థితుల్లో దేవుని సమాధానం నాలో లేకపోతే నేను ఈ లోకంలో జీవించలేను. ద పీస్ ఆఫ్ గాడ్, ఆయన అన్నాడు, నా శాంతిని మీకు అనుగ్రహించి నా సమాధానం మీకు అనుగ్రహించి వెళ్తున్నాను. ఇది లోకం ఇచ్చేది కాదు, నా సమాధానం మీకు ఇస్తున్నాను. ఈ సమాధానం ఎలాంటిదంట? సమస్త జ్ఞానమునకు మించిన సమాధానం. పీస్ పాసెత్ ఆల్ అండర్స్టాండింగ్. ఈ సమాధానం మనలో లేకపోతే, ఈ ప్రభు మనలో లేకపోతే ఈ లోకంలో మనం జీవించడం కష్టం. ఈరోజు ఆయన మన భద్రతగా ఉంటున్నాడు. కంప్లీట్గా ఆయన కొరకు ఫెయిత్ఫుల్ ఉండాలి. ప్రత్యేకమైనటువంటి జీవితంలో మనం జీవించాలి. ఇదే ప్రభు బలం మనం జ్ఞాపకం చేస్తుంది. పైన యెరూషలేము అది స్వతంత్రంగా ఉంది. ఇఫ్ యూ అండ్ ఐ ఆర్ క్లెయిమింగ్ దట్ వీఆర్ ఇన్ దట్ జెరూసలేం అబౌవ్, దాంట్లో మనం ఉన్నాము అంటే మనం ఎట్లుండాలి? ఈరోజు ఆయన రొట్టెని ఎత్తుకొని దాన్ని విరిచి కృతజ్ఞతలు చెల్లించి తీసుకుని పంచుకున్నాడు. దాన్ని మనం తీసుకుంటాం కొద్దిసేపట్లో. దీని అర్థమేంటి చెప్పండి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దట్? ఇట్ ఈస్ నాట్ జస్ట్ లైక్ ప్రసాదం, ఇట్స్ ఎ లివింగ్ థింగ్, సంథింగ్. ఆయన శరీరం అయినటువంటి ఆ యొక్క రొట్టె విరవబడినప్పుడు మనం కూడా మన భాగాన్ని దానిలోంచి తీసుకుంటున్నాం. అంటే అర్థం ఏంటంటే, ఐఎమ్ ఆల్సో దేర్ లార్డ్ ఇన్ దిస్ బాడీ. హౌ మచ్ వీ షుడ్ హంబుల్ అవర్ సెల్ఫ్. ఎంతగా మనం తగ్గించుకోవాలి. కంప్లీట్గా నన్ను నేను తగ్గించుకొని ఆయన సన్నిధిలో సాగినప్పుడు, ప్రభు నేను దీనికి యోగ్యం కాదు, నన్ను యోగ్యం చేసినాను. పైన యెరూషలేము అది స్వతంత్రంగా ఉన్నది. దానిలో ఏ బాండేజ్ కూడా లేదు. లిబరేషన్ ఎంజాయ్ చేస్తుంటుంది. నీవు నేను ఆ సంఘంలో ఉంటే మనం కూడా ఇలాంటి స్థితిలోనికి రావాల్సిన వాళ్ళు అనుకుంటున్నాం. ఈ వర్తమానం నాకు, తర్వాత మీకు కూడా. నాట్ ఓన్లీ ఫర్ యూ, ఇట్స్ ఫర్ మీ. ఐ హ్యావ్ టు ఎగ్జామిన్ మై సెల్ఫ్. నన్ను నేను పరీక్షించుకోవాలి. పైన యెరూషలేము స్వతంత్రంగా ఉన్నది. అది మనకు ఏంటంట? తల్లి. ఒక 4 విషయాలు నేను చెప్పి ముగిస్తాను, 5 విషయాలు చెప్పి ముగిస్తాను. మొదటిది ఏంటంటే, తల్లి మనల్ని పోషించేదిగా ఉంటుంది కదండి. తల్లి ఏం చేస్తుంది? మనల్ని. ఒక బిడ్డ పుట్టాడండి, ఆ బిడ్డకు పోషణ జరగాలంటే ఎవరు అవసరం? తల్లి అవసరం. నర్సులు ఎత్తుకొని పోయి ఇంక్యుబేటర్లో పెట్టినా మళ్ళీ తీసుకొని వస్తారు కదా, ఎవరి దగ్గరికి? తల్లి. తల్లి పాలు కావాలా? ఈ తల్లి పోషించేది. బిడ్డ తల్లి నుంచి వేరు చేస్తే అంతే సంగతి. ఇప్పుడేదో లాక్టోజెల్ అవి ఇవి ఏమో వచ్చినాయి. ఇంతకుముందు లేదు, పాలు లేకపోతే చచ్చిపోయేవాళ్ళు. అది పరిస్థితి. పడితే పర్వాలే, పైపాలు కదా, వేరేది లేకపోతే చచ్చిపోయేవాళ్ళు. పోషణం అనేది గుర్తించాలి. సో సంఘాన్ని దేవుడు మనకు తల్లిగా ఇచ్చాడు అనేది మనం మర్చిపోకూడదు. ఈ తల్లి మనల్ని మెచ్యూర్ చేసేదిగా ఉంటుంది. మన మెచ్యూరిటీ డిపెండ్ అపాన్ సాంక్చురీ. అవర్ లైఫ్ షుడ్ బి డెడికేటెడ్ విత్ సాంక్చురీ కదా. ఈ యొక్క సంఘంతో మన యొక్క జీవితాలు ప్రతిష్ఠించబడాలి. అప్పుడే మెచ్యూరిటీ అనేది మన జీవితంలో వచ్చేది ఉంటుంది. తిండి లేకపోతే ఎండిపోతాం. కరువు దేని గురించి చూపిస్తారు? కరువు ఎట్లా చూపిస్తారు చెప్పండి పేపర్లో? ఆఫ్రికాలో వాళ్ళు తిండి లేక ఎముకలు పోయి అస్థి పంజరం చూపిస్తారు. ఏంటి కారణం? వాట్ ఈస్ నాట్ దేర్? ఫుడ్. తిండి లేదు, పోషణ లేదు. ఈ సంఘాన్ని దేవుడు ఎందుకు పెట్టాడంటే పోషించడానికి పెట్టాడు. దీని నుంచి డిటాచ్ అయిపోయింది మన పరిస్థితి. అందుకే దావీదు ఆ యొక్క సత్యాన్ని గుర్తించిన వాడై, యెహోవా మందిరంలో వివిధమైన జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించాను. ఐఎమ్ గోయింగ్ టు గెట్ ఫుడ్, స్పిరిచువల్ ఫుడ్. సంతోషంతో పోతుంటున్నాడు.
యెరూషలేమా, నా ముఖ్య సంతోషం కంటే నేను ఎక్కువగా ఎంచగలను, నా కుడి చేయి తన నేర్పును మర్చిపోను కాక. గుర్తించినాడు అది. కాబట్టి ఒక్క శరీరం అయినప్పటికీ అనేక అవయవాలుగా దేవుడు మనం చేసినాడు. ఈ క్రీస్తు శరీరమైనటువంటి సంఘంలో మనం ఉంటున్నాం. మొదటిది, ఈ తల్లి మనకు పోషణమిచ్చేది. ఫీడింగ్ వీ కెన్ రిసీవ్ ఫ్రమ్ దిస్ మదర్. 2 కాయిన్స్ ఇచ్చినాడండి. దొంగల చేత కొట్టబడిన వాడిని గాయాలు కట్టి తీసుకొని పోయి 2 కాయిన్స్ ఇచ్చాడు. కొంతమంది పాత నిబంధన కొత్త నిబంధన చెప్తారు కదా, అవసరమే 2 వెరీ ఇంపార్టెంట్. ఇంకా కొంతమంది ప్రార్థన వాక్యం కదా, ప్రార్థన వాక్యం, ఈ 2 మనల్ని స్పిరిచువల్గా గ్రో చేసేవి. ఈ 2 ఎడతేక ఎక్కడ దొరుకుతాయంటే తల్లి దగ్గర దొరుకుతాయి, ఇంటిలో. స్పిరిచువల్ మెచ్యూరిటీలోనికి మనం రావాలి. ఎంతగా వాక్యాన్ని తీసుకుంటున్నాం. చాప్టర్స్ బై చాప్టర్స్ మనం చదవాలా, వాక్యం యొక్క వెలిగింపులోనికి రావాలా. స్పిరిచువల్ డిజర్న్మెంట్ మనం ఎప్పుడు పొందుతామంటే వాక్యాన్ని మనం ఎక్కువగా పొందడానికి బట్టి. వాక్యం లేకపోతే ఆత్మీయ జ్ఞానం మనకు ఉండదు. గుడివాడు గుడివాడికి దారి చూపినట్టు అయిపోతుంది కదా, అవునా కదా. వాడు గుడివాడే ఉండి వేరే వాడికి దారి చూపించలేడు. దేవుడు మనం వాడుకోవాలనుకుంటున్నాడు ప్రతి ఒక్కరిని కూడా. ఇక్కడ చేరొచ్చిన వాళ్ళందరూ ప్రస్తుతమైన వారు ప్రభుకు రక్షణ పొందినారు. దేవుని బిడ్డలుగా దేవుని సంఘంలో ఉన్నాం. ప్రభు వల్ల మనం పాల్పొందనే ఉంటున్నాం. ది లార్డ్ వాంట్స్ టు యూజ్ us మైటిలీ. ఎంతో గొప్పగా ప్రభు ఇతరులు కూడా వాడుకోవాలనుకుంటున్నాడు. మనం ఆయన సంకల్పంలో ఉన్నాం. ఎప్పుడు నేను జ్ఞాపకం చేస్తుంటాను, చూడండి మత్తయి సువార్త 28వ అధ్యాయం 19 వచ్చింది. ఎందుకంటే ఈ సంవత్సరం వాగ్దానం అదే, నాకు ఇది యుగ సమాప్తి వరకు నేను సదాకాలం మీతో కూడా ఉన్నాను. అది నా వాగ్దానం. ఈ గ్రేట్ కమిషన్ ఆఫ్ గాడ్, గో అండ్ ప్రీచ్, దాంట్లో నేను చెప్తాను ఇక్కడ నుంచి అక్కడ వరకు కూడా భాగమై ఉన్నారు. జ్ఞాపకం పెట్టుకోండి. చాలామంది ఏం చేస్తున్నారంటే ఎవరైతే గ్రేట్ కమిషన్లో భాగం లేరో వాళ్ళతో కలుసుకుంటున్నారు పోయి. గో. కాబట్టి పిల్లరా, మన విమానంలో అన్నింటికి వచ్చినాం, సముద్రం దాటించినట్టు గో అనే మాటకే వచ్చినాం. గో అంటే దేనికి? ఇవన్నీ సెకండరీ. మనం సంపాదించుకునేది, మనం తినేది, మన పిల్లలు పెద్ద అయ్యేది, మంచిగా వచ్చేది, దీస్ ఆర్ ఆల్ సెకండరీ. ఇఫ్ యు ఆర్ ఎ బిలీవర్ యూ షుడ్ రియలైజ్ దట్. నువ్వు గుర్తించవలసింది ఏంటంటే ప్రభు యొక్క గొప్ప సంకల్పంతో నిన్ను ఇక్కడ తీసుకుని వచ్చినాడు. ఇది ఆయన ఉద్దేశం. కాబట్టి ఈ తల్లి మనల్ని పోషించేది, మనల్ని పెద్ద చేసేది. మనము పోషించబడి ఇతరులను కూడా పోషించాలి. అందుకే 2 తిమోతి 2వ అధ్యాయం 2వ వచనం రాస్తున్నాడు, నువ్వు నా వలన వినిన సంగతులను ఇతరులకు నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు ఏం చేయాలంట? సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగించము. మనం ఆ మనుషులు కావాలండి. సామర్థ్యమైన నమ్మకమైన మనుషులుగా మనం ఉండాలి. అంటే రైట్లీ డివైడింగ్ ద వర్డ్, దేవుని వాక్యాన్ని సరిగా విభజించే వారంగా మనం నేర్చుకోవాలా. ఇదే ప్రభు కోరుచుంటున్నాడు. రైట్లీ డివైడింగ్ ద వర్డ్. ఈ వాక్యం పోషణనిచ్చేది. సంఘంలో మనం ఈ వాక్యాన్ని పొందుతున్నాం. అందుకే అపోస్తుల కార్యం 2:42లో మొదటిది అపోస్తుల బోధ, అపోస్టల్స్ డాక్ట్రిన్. 1 అపోస్టల్స్ డాక్ట్రిన్. దానికి ఇంకా వేరే మించింది లేదు. అది మారదు. నేను ఒకసారి గుర్తించినాను ఒకసారి. అంతకుముందు ఎన్నెన్నో వర్తమానాలు విన్నాను, కానీ నన్ను దేవుడు 17 సంవత్సరాల వయసులో ఎప్పుడు తీసుకొని పోయిన తర్వాత ఒక్కొక్క వర్తమానాన్ని వింటున్నాను. ఎంతోమంది బోధకులు ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు, కానీ ఓన్లీ 1 టీచింగ్, 1 అపోస్టల్స్ డాక్ట్రిన్. ఐ కుడ్ ఏబుల్ టు సెన్స్. ఎక్కడ ఎలాంటి కన్ఫ్యూజన్ కూడా లేదు. అపోస్తలుల బోధ, దేవుని వాక్యం, దీనిలో మనం ప్రావీణ్యం కావాల్సినటువంటి వారు అంటున్నాం. అందుకే సమయం దొరికినప్పుడల్లా దేవుని వాక్యంతో మనం సమయాన్ని గడపాలి. వచనాలు అధ్యాయాలు చదవాలా. వాక్యం నీ వాక్యం నాకు దొరకగా నేను దాన్ని భుజించి తిని
అది నాకు తేనెవలే అయిపోయింది, తీపి అయిపోయింది, మధురంగా మారిపోయింది. కాబట్టి దేవుని వాక్యం ఈ సంఘానికి ఎందుకు వస్తుంటున్నాను? పోషణకు వస్తున్నాను. ఈ తల్లి దగ్గరికి వస్తుంటున్నాను. ఈ తల్లి బిడ్డను పోషించేది. అందుకే నేను ఈ సంఘాన్ని వదిలిపెడుతున్నాను. ఐ విల్ బి విత్ ద మదర్. ఇట్లనే ఉంటాను. రెండవది, ఈ యొక్క తల్లి బిడ్డకు రెండవదిగా ఫెలోషిప్ ఇస్తుంది కదా. ఏమిస్తుంది? ఫెలోషిప్. చీకట్లో పోవాలంటే నాకు చిన్నప్పుడు భయం వేసేది. నడుచుకొని విలేజ్లో ఏడన్నా చీకటి వచ్చిందంటే మా మమ్మీ కొంగు గట్టి పట్టుకునేది. జ్ఞాపకం ఉంది నాకు. ఏం కారణం? భయం లేదు. ఇంకా ఉందంటే అయిపోయింది. మా అమ్మ ఉందలేదు, ఏం పర్వాలేదు, అన్నీ చూసుకుంటుంది. ఫెలోషిప్లో మనం బలం పొందుతాం. దేవుడు ఇచ్చిన ఫెలోషిప్. ఫ్రెండ్షిప్ కాదు, నేను పెట్టుకోండి. ఫెలోషిప్ ఈజ్ డిఫరెంట్, ఫ్రెండ్షిప్ ఈజ్ డిఫరెంట్. ఈ సహవాసం యొక్క మూలం ఆయన రక్తమే. ఆయన రక్తం లేకుండా మనం ఇక్కడికి చేరి రాలేదు. ఈ సహవాసం ఎంతో గొప్పది. ఈ సహవాసంలో మనకు హెచ్చరిక ఉంది. మనం సరి చేసుకోవడానికి, మనం సరిగా నడుచుకోవడానికి, మనం బలపరచడానికి. ఎవరో కలిసినప్పుడు సోదరుడా ఎట్లున్నావు అని అడుగుతున్నాం. సోదరుడా నా కొరకు ప్రార్థన చేయని అడుగుతున్నాం. ఒకరికొకరు ప్రార్థించుతారు. చూడండి, ఈ ఫెలోషిప్ అంటే ఏంటి? ప్రే ఫర్ వన్ అనదర్, లవ్ వన్ అనదర్, సర్వ్ వన్ అనదర్, ఎగ్జాల్ట్ వన్ అనదర్. ఇవన్నీ మనం ఎక్కడ పొందుతామంటే సహవాసంలో పొందుతాం. అందుకే సంఘానికి వస్తుంటున్నాం. వదిలిపెట్టకూడదు సంఘాన్ని. మనం బలపరచబడతాం. నాలో ఏ తప్పు కనబడదు, కానీ దేవుడు ఇతరుల ద్వారా నాలో తప్పును చూపిస్తాడు. చూపించినప్పుడు ఎక్కువ దావీదు కనబడిందా చెప్పండి? తప్పు కనబడలేదు, ఇగ్నోర్ చేసేసినాడు. నాతాను వచ్చాడు దగ్గరికి, వచ్చి ఆ మనుషుడు నీవే అనగానే అప్పుడు ఉపదల్లోని తను వచ్చాడు. కీర్తన 51 రాసుకుంటున్నాడు. ఒకరు అవసరం మనకు. సంఘం అంటే ఏంటి? 2-3 చేరవచ్చు. వన్ అలోన్ కెనాట్ డూ ఎనీథింగ్. యూ కెనాట్ గెట్ ఎడిఫికేషన్. అందుకే దేవుడి యొక్క సంఘం మనకు ప్రాముఖ్యమైనటువంటిది. ఈ సంఘం యొక్క సహవాసం ఎంతో గొప్పది. ఈ సహవాసంలో దేవుడు మనం పెట్టాడు. దో మెనీ మెంబర్స్ వన్ బాడీ, ఒకే శరీరం అయినప్పటికీ అనేకమైనటువంటి అవయవాలు. ఈ అవయవాలు ఏం చేస్తున్నాయి అంటే ఒకదానికొకటి క్షేమాభివృద్ధి కలుగజేస్తున్నాయి, ఒకదానికి కూడా సహాయపడుతుంటున్నాయి. కాళ్ళు, చేతులు, కళ్ళు ఒకదానికి కూడా సహాయపడుతుంటున్నాయి. శరీరం యొక్క క్షేమాభివృద్ధి కొరకు ప్రయాసపడుతుంటున్నాయి. వాటి మధ్యలో ఉన్నటువంటి బంధం ఏంటంటే ప్రేమ. ఈ చేయి నేను సరిగా ఎందుకు చూసుకుంటున్నానంటే, ఈ చేతికి కావాల్సినటువంటి గ్లౌజెస్ ఎందుకు వేస్తున్నానంటే, ఇట్ ఈస్ ఇన్ ద బాడీ. ఈ చెయ్యి వచ్చి ఈ చెయ్యికి ఏముంది? ఏం దొరుకుతుంది? గ్లౌజ్ దొరుకుతుంది. అంటే దిస్ హ్యాండ్ ఈజ్ గివింగ్ ఎడిఫికేషన్ బై డూయింగ్ దిస్. ప్రభు మనల్ని అందుకే పెట్టుకున్నాడు. ఈ ఫెలోషిప్ అనేది చాలా ఉన్నతమైనటువంటిది. ప్రభు ఆయన తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు. ఆయన సింహాసనాసీనుడిగా ఉన్నాడు. ఆయన సమస్తమును నిర్వహించున్నవాడుగా ఉన్నాడు. చూడండి, ఈ చెయ్యి ఏమన్నా చేయాలంటే ఈ చేతికి సిగ్నల్ ఎక్కడి నుంచి రావాలా చెప్పండి అమ్మా? బ్రెయిన్ నుంచి రావాలా. ఆయన నడిపిస్తున్నాడు. ఒకటి, ఆయన చేత నడిపించబడుచున్నటువంటి ఈ యొక్క మెంబర్గా నేను ఉండాలా సంఘంలో. The Lord should, Lord guide me, Lord tell me what to do, Lord how I can edify this church, help me to do. ఈ పరిస్థితుల్లో నేను రావాల్సిన వాడిని ఉంటున్నాను. సెకండ్లీ, మదర్ విల్ గివ్ ఫెలోషిప్. థర్డ్లీ, దీన్ని మన ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18-19 చూస్తాం. ఆయన నానా విధమైనటువంటి జ్ఞానం బయలుపరుస్తుంటున్నాడు. అంతేకాదు, ఈ సహవాసంలోనికి మనం అర్థం చేసుకోవాలంటే ఈ ఒక్క వచనం చదవండి. వాక్యం లేకుండా మనం ఏదో కూడా చెప్పకూడదు. ఎఫెసీ 3:18-19 వచనాలు. ఎఫెసీ 3:18-19.
ఎఫెసీ 3:18 మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి. ఇప్పుడు చెప్పండి, ఒకవేళ మీరు బైబిల్ దొరకకపోతే ఇక్కడేం చూస్తారు చెప్పొచ్చు. సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎంతో గ్రహించుకుంటాం. ఆ యొక్క జ్ఞానముకించిన క్రీస్తు ప్రేమను ఎక్కడ మనం చూడాలంటే సంఘంలో చూడాలా. వేర్ చర్చ్. దేవుడు అందుకే పెట్టినాడు. ఒకరు కాదు. ఏమనుంది అక్కడ? ఏమనుంది? సమస్త పరిశుద్ధులతో కూడా. దట్స్ వై ఆయన రాకడ సమీపించే కొద్దీ మరి ఎక్కువగా మనం ఏం చేయాలా? అసెంబ్లింగ్ టుగెదర్. ఫ్రీక్వెంట్గా రావాలి. కొంతమంది మానుకున్నట్టుగా మీరు మానుకోవద్దు అంటున్నాడు దేవుని వాక్యంలో 10:27 ఎదురు రాష్ట్రంలో మనం చూస్తాం. కాబట్టి పిల్లరా, మనము ఈ యొక్క సహవాసంలో పొందుతున్నటువంటి ఏంటంటే సమస్త పరిశుద్ధులు మనకు అవసరమై ఉంటున్నారు. ఒకటి మనం గుర్తించాలి, మనకు ప్రయోజనం కలుగు నిమిత్తమై వేరే విశ్వాసం దేవుడు పెట్టాడు అనేది గుర్తించాలి. రెండవది, ఇతరులకు ప్రయోజనం కలుగు నిమిత్తమై దేవుడు నన్ను సంఘంలో పెట్టాడు. ఫెలోషిప్. ఈ యొక్క సహవాసం ఎంతో గొప్పది. దీని గురించి చెప్పాలంటే అదొక సబ్జెక్ట్. ఒక దినమంతా దాని గురించి మాట్లాడవచ్చు. వాక్యం చెప్తుంది ఫెలోషిప్. తర్వాత మూడవ విషయం, 1 కొరింథీ 5:5 వచనం చదవండి. 1 కొరింథీ 2 తిమోతి 2వ అధ్యాయం 17-18 చదవండి. 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 17-18 వచనం చదవండి. హుమెనైను ఫెలెతును ఉన్నారు. తర్వాత 18 వచనం కొందరి విశ్వాసమును ఏం చేస్తున్నారంట? చెరుపుచుంటున్నారు. ఇవి జరుగుతున్నాయి ఈ లోకంలో. ఈ హుమెనైను తర్వాత ఇంకెవరు? ఫిలేతు. ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. వీళ్ళు ఏం చేయాలని చూస్తారు తెలుసా? కొడుకుడు పుండు ప్రాగినట్టుగా, అంటే క్యాన్సర్ కొడుకుడు పుండు అంటే ఇప్పుడు మనకు అర్థం కావాలంటే ప్రాగినట్టుగా దాన్ని చెరిపేదానికి ప్రయత్నం చేస్తుంటారు. కానీ మనం కాపాడబడాలంటే మనకి ఏం అవసరం? దేవుని యొక్క సంఘం అవసరం. ఈ తల్లి మనల్ని కాపాడేది. మూడోది, మన భద్రత ఎక్కడుందంటే సంఘంలోనే ఉంది మన భద్రత. ఈ భద్రత సంఘానికి వెలుపల లేదు. అబ్నేరు సియోను కోటలోకి వచ్చినాడు. దావీదు శత్రువు కదండి, అవునా కదా? అబ్నేరు దావీదు శత్రువు. సియోను కోటలోకి వచ్చినప్పుడు దావీదు సంతోషించినాడు. బయటపడ్డాడులే ఈయన ఉగ్రత నుండి బయటపడ్డాడు. ఆ కోటలో ఉన్నప్పుడు ఎవరు చంపడానికి వీలు లేదు. ఈ యోవాబు ఏం చేసినాడు చెప్పండి? యోవాబు ఏం చేసినాడు? కత్తి పెట్టుకొని పోయి నా స్నేహితుడా రా పోదామని ఎక్కడ తీసుకుపోయాడు? బయటికి తీసుకుపోయినాడు. బయటికి తీసుకుపోయి పొడి చేసినాడు. సాతాను చేసేది కూడా ఇదే. కాపుదలలో ఎక్కడ మనం పొందుతామంటే దేవుని ఇంట్లోనే. అక్కడే కాపుదల ఉంది. దేవుని ఇంట్లో తప్ప ఎక్కడ విశ్వాసి కాపుదల లేదు. సాతానుడు ఎవరిని మిగుదునా అని వెతుకుచుంటున్నాడు. సాతానుడు మనల్ని ఓడించేది ఒకే స్థలం ఏంటంటే సంఘం నుంచి డిటాచ్ చేసిన తర్వాతనే ఓడించి పడుకుంటాడు. తల్లి మనకు ప్రొటెక్షన్. అదొకటి మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. డాక్టరీన్గా కానీ మన ఆత్మీయ జీవితంలో మన నడవడి కానీ అది సరిచేయబడాలంటే చూడండి, ఒక్కొక్కరి ఆరాధన చూస్తే మనకు ఎడిఫికేషన్ వస్తుంది. కొంతమంది ప్రార్థన చేస్తే మనకు ఎడిఫికేషన్ వస్తుంది. కొంతమంది వాక్యం చెప్తే మనకు ఎడిఫికేషన్ వస్తుంది. ఈ ఎడిఫికేషన్ పొందుతుంటున్నాం. ఒకరు ఆరాధన చేస్తే ఎడిఫికేషన్ మనం పొందుతుంటున్నాం. కేవలం ప్రభు హృదయం మాత్రం సంతోషపెట్టడం కాదు, కానీ మన ఆరాధన ఇతరులను కూడా ఎడిఫికేషన్లో నడిపిస్తూ ఉంటుంది. ప్రొటెక్షన్. ఇట్ ఈస్ ఓన్లీ త్రూ ద హౌస్ ఆఫ్ గాడ్. లేదా తల్లి ద్వారానే బిడ్డ ఏం చేయబడుతుంది? ప్రొటెక్ట్ చేయబడుతుంది. నాలుగో విషయంలో మనం చూసినట్లయితే ఈ యొక్క సంఘం, ఈ తల్లి ఇంకేం చేస్తుందిరా అంటే ఈ తల్లి చేసే విషయం మనల్ని సేవ చేసేది నేర్పించేదిగా ఉంటుంది.
ఎంతకాలం పెడుతుంది? 17, 18 సంవత్సరాలు, 21 సంవత్సరాలు పెడుతుంది అనుకోండి. తర్వాత ఏం చేస్తుంది? పోయి పని చేయపో నేర్పిస్తుంది. మన ఊరికి అట్లా ఉండడానికి వీలు లేదు. 4 విషయాలు చెప్పి నేను ముగిస్తాను, టైం అయిపోయింది కాబట్టి ఈ యొక్క సంఘం మనకు సేవ చేయడం నేర్పిస్తుంది. చూడండి ఎట్లా, దానికి రుజువేంటి? ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనంలో మనం చూసినట్లయితే ఇక్కడ కనబడుతుంది, నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియజేయవాలని ఉద్దేశించి శోధింపశక్యంగాని క్రీస్తు ఐశ్వర్యం అనుజనుల్లో ప్రకటించింది. నానా విధమైన జ్ఞానము సంఘము ద్వారా ఆయన తెలియజేసేవాడుగా ఉంటున్నాడు. నానా విధమైన జ్ఞానం మనం ఎట్లా పనిచేయాలనో ఆ జ్ఞానం సంఘం ద్వారానే దేవుడు తెలియజేసేవాడు. ప్రధానులకు తెలియదంట, దేవదూతలకు తెలియదు, ఎవరు తెలియదు. ఈ యొక్క శ్రేష్టమైనటువంటి సేవకత్వం ఆయన సంఘం ద్వారా బయలుపరుస్తున్నాడు. చర్చ్ షుడ్ యాక్సెప్ట్ కదా. ఒకరు పాట పాడితే సంఘం యాక్సెప్ట్ చేయాలి, ఒకరు వాక్యం చెప్తే సంఘం యాక్సెప్ట్ చేయాలి, ఒకరు ట్రాన్స్లేషన్ చేస్తే సంఘం యాక్సెప్ట్ చేయాలి, ఒకరు నడిపిస్తుంటే దేవుడు సంఘం యాక్సెప్ట్ చేయాలి, ఒకరు ఆరాధన చేస్తుంటే ఎందుకన్నా ఆరాధన చేస్తున్నాడు ఇది అనుకుంటాం కొన్నిసార్లు కదా. ఇంకో కొంతమంది ప్రార్థన స్టార్ట్ చేసి టేప్ రికార్డ్ మాదిరి చేస్తూ ఉంటారు. నిన్న చేసిందే ఈరోజు కూడా సేమ్. అటు వాళ్ళు ఎలాంటి సేవ చేస్తున్నారో వాళ్ళు పరీక్షించుకోవాలి. కానీ సంఘం యాక్సెప్ట్ చేస్తుంది, చర్చ్ ఈజ్ యాక్సెప్టింగ్. అందుకే చూసింగ్ అనేది, అంటే మందిరంలో పనిచేయడానికి పరిచారకులను చూస్ చేసేది ఎవరు చూస్ చేసినారు? అపోస్తులు చూస్ చేసినారు లేదా సంఘం చూస్ చేసిందా? నాకు ఒక మాట చెప్పండి చాలు. అపోస్తులు, సంఘం మీరు ఏర్పరచుకోండి అంటున్నాడు. ఎన్నిసార్లు నిలబెట్టింటారు వాళ్ళు కదా. ఇదిగో ఈయన ఓకేనా మీకు, ఈయన ఓకేనా, ఈయన ఓకేనా, ఈయన ఓకేనా, ఈయన లైఫ్ ఓకేనా, ఈయన పరిస్థితి ఓకేనా, ఈయన ప్రార్థన జీవితం ఓకేనా, అన్నీ అయిన తర్వాత 6 మందిని ఏర్పరచుకున్నారు. 6 మెంబర్స్. వాళ్ళలో ఎవరున్నారు? 2 పేర్లు చెప్పండి చాలు. స్టెఫెను, తర్వాత ఫిలిప్. ఇద్దరు జీవితాలు చూస్తే మనకు కనబడుతుంది. వీళ్ళు ఎవరి ద్వారా ఎన్నుకోబడ్డారు చెప్పండి? సంఘం ద్వారా. ఈ నానా విధమైనటువంటి జ్ఞానం సంఘం ద్వారానే వస్తుంది, సంఘం ద్వారానే వస్తుంది. మేమేం పని చేయాలనో సంఘం ద్వారా బోధించబడాలి. అందుకే పౌలు బర్నబాను ప్రత్యేకించిన పని కొరకు, వారి కొరకు నేను చేసిన పనికి వారిని ప్రత్యేకించండి అంటున్నాడు. వాళ్ళు వెంటనే విని చేతుల నుంచి ప్రార్థన చేసి పంపిస్తే దేశాలు ఎవాంజలైజ్ చేయబడినాయి, సంఘాలు స్థాపించబడుతూ వచ్చినాయి. ఏ శ్రమ, ఏ కష్టం కూడా వారిని ఆపలేకపోయింది. పౌలు అగ్రిప్ప రాజు చెప్పి నిలబడి, ఈరోజు ఈ దినాల్లో దేవుడు నాకు ఇచ్చిన బర్డెన్ ఇదే. అపోస్తుల కార్యం 26వ అధ్యాయం 18వ వచనం, యాక్ట్స్ చాప్టర్ 26:18, చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట అది. ఏంటది? కాబట్టి అగ్రిప్ప రాజా, ఆకాశం నుండి కలిగిన దర్శనమునకు నేను 19 అవిధేయుడను కాక, 26:19, ఆకాశం నుండి కలిగిన దర్శనమునకు నేను అవిధేయుడను కాక. ఈ దర్శనం ఏం చెప్తుందో దాని ప్రకారం చేస్తూ వచ్చినాడు. వాట్ ఈస్ ద దర్శనం? సామెతలు 29:18 చదవండి. సామెతలు 29:18 తీసుకొని చదవండి. దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు. దేవోక్తి లేని ఎడల ఇంగ్లీష్ లో ఉంది వేర్ దర్ ఇస్ నో విజన్, రెవల్యూషన్ అని, కానీ కింగ్ జేమ్స్ వర్షన్ లో విజన్ అని రాయబడింది. వేర్ దర్ ఇస్ నో విజన్ పీపుల్ పెరిష్. ఈ విజన్ ఏంటో కాదు. చూడండి, పౌలు విజన్ చూసినాడు. చూస్తే ఎట్లా విధేయం చూపుతాడు. ఆ విజన్ మాట్లాడింది తనతో. ఏమన్నమాట? సౌలా సౌలా, నీవు నన్నేలా హింసించున్నావు. ఈ స్వరం వినబడింది. ఆ స్వరానికి ఎవరే చూపలేదు. ఈ స్వరం తన రక్షణలో నడిపించింది మొదటిది. రెండవది, ప్రభువా నువ్వు ఎవడో ఉన్నప్పుడు ఏమన్నాడు దేవుడు? నీవు హింసించున్నా యేసును. ఎప్పుడు హింసించినాడు? యేసు ప్రభువును. పౌలు యేసు ప్రభువు చూడలేదు. హింసించినట్టు ఎట్లా ఒప్పుకుంటాడు?
అప్పుడు దేవుడు తను ఒక ప్రత్యక్షతలో తీసుకొచ్చాడు. ఏంటంటే దేవుని ప్రజలు అనేవారు ఆయన శరీరంలో ఉన్నారు. పౌలా గుర్తించు, నా శరీరము అనేక మంది దేవుని ప్రజలతో నింపడి ఉంది. సంఘ దర్శనం. నేను వేరే చోటు పోవాలనుకుంటే చూడండి, పౌలు ఒక చోటుకు వెళ్ళాలని తాను తలంచినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆటంకపరిచి వెళ్ళనీయలేదని రాయబడింది. అంటే అర్థం ఏంటి? తనను తాను పోలే. ఆ దర్శనం ఏం చెప్తూ వచ్చిందో దాని ప్రకారం పోతూ వచ్చినాడు. చూడండి, దర్శనం కలిగిన వాళ్ళు బైబిల్లో అనేక మంది ఉన్నారు. మోషే దేవుడు చెప్పినట్టే చేస్తూ వచ్చినాడు కదండి. దేవుని ఇల్లంతటిలో నమ్మకం. ఈజ్ ద మ్యాన్ ఆఫ్ విజన్. యెషయా 6వ అధ్యాయంలో నేను ఎవరిని పంపేదను 8వ వచనం, నా నిమిత్తం ఎవడు పోవును అన్నప్పుడు, చిత్తం నిన్న నన్ను పంపమన్నప్పుడు ఆ కింది వచనం చదవండి, ఏముంది? వారు విందురు కానీ గ్రహించుకుందరు, చూసుదురు కానీ గ్రహించుకుందరు. ఏంటది అంటే చూసి కూడా గ్రహించని వాళ్ళ దగ్గర పంపుతున్నాడు దేవుడు. ఇచ్చి టాస్క్ చాలా పెద్ద టాస్క్ ఇచ్చి. చదవండి ఆ వచనం, 9వ వచనం. యెషయా 6:9. యెషయా 6:9. ఇదే చివరి మాట నేను మాట్లాడుతున్నాను. ఇది కొంచెం అర్థం చేసుకుందాం. నీవు పోయి జనులతో మీరు నిత్యం వినుచుందురు కానీ గ్రహింపకుందురు, ఆ తర్వాత నిత్యము చూచుచుందురు కానీ తెలుసుకొనుకుందురు. విని గ్రహించని వారు తర్వాత చూసి తెలుసుకునేటువంటి వాళ్ళ దగ్గర పంపిస్తున్నాడు. నేను వాళ్ళ దగ్గరికి ఎందుకు పోతా అన్నాడా? లేదు, పోయినాడు. దేవుడు ఏం చెప్పినాడో దాన్ని చేయడానికి పోయినాడు. చాలాసార్లు మనం అనుకుంటాం మన ప్రకారం పోదామని. దేవుడు పంపించేది ఎవరి దగ్గర పంపిస్తాడు? కొన్నిసార్లు విని గ్రహించని వాళ్ళ దగ్గరికి, తర్వాత చూచి కూడా తెలుసుకునే వాళ్ళ దగ్గర పంపిస్తున్నాడు. ఇంత పెద్ద ప్రవక్తను దేవుడు వాళ్ళ దగ్గర పంపిస్తున్నాడు. ప్రభువా ఎవరైనా పంపి వేరే చోటికి నన్ను పంపి అనలేదు. దర్శనం ఏం చెప్తుందో అక్కడికే పోతున్నాడు. భక్తి గారి జీవితంలో కూడా ఇదే కనబడుతుంది. ఏదో ఒక మనిషి నేను హెచ్చరిస్తున్నానని కాదు, కానీ కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం మాట్లాడుకోవాలి. తాను ఎబ్రోన్ మెసెంజర్ అని రాసేవాడు. దాంట్లో ఏమని రాసేవాడు అంటే, ఆఫ్టర్ మచ్ ప్రేయర్ అండ్ వెయిటింగ్ అపాన్ ద లార్డ్, గాడ్ రివీల్డ్ హిస్ విల్ కన్సర్నింగ్ దిస్ హోలీ కాన్వకేషన్. థీమ్, దిస్ ఈస్ ద థీమ్. ఎందుకు అంతరాయం? ఏదో ఒకటి ఇస్తే సరిపోతుంది కదా. ఆఫ్టర్ మచ్ ప్రేయర్ అండ్ వెయిట్, వాట్ విజన్ ఇస్ టెలింగ్. విజన్ ఒకసారి చెప్పి వదిలిపెట్టదు, జ్ఞాపకం పెట్టుకోండి. ఈ విజన్ మనం క్యాప్టివేట్ చేసినప్పుడు ఆ విజన్ మనతో మాట్లాడుతూనే, ఎంతగా మనం విధే చూపుతాం అంతగా క్యాప్టివేట్ అయిపోతాం. ఆకాశం నుండి కలిగిన దర్శనం నేను అవిధేయుని కాక. నువ్వు వాడికి పో, వాళ్ళ ఇంట్లో ఉండు, నువ్వేం చేయాలో నీకు చెప్పబడుతుంది అంటున్నాడు. ఒకేసారి చెప్పిండొచ్చు కదా, వాడికి పోయి కూర్చొని ఉండు, అక్కడికి గగనయ్య వస్తాడు, నీ కొరకు ప్రార్థన చేస్తాడు, నువ్వు బాప్తిజం తీసుకుంటావు, తర్వాత నేను బలంగా వాడుకుని చెప్పలే. నువ్వు వాడికి పో, ఫలానా స్ట్రీట్లోనికి పోయి పోయి ఆ ఫలానా వ్యక్తి ఇంట్లో ఉండు అన్నాడు. అంతే. అప్పుడు నీకు ఏం చేయాలో చెప్పబడుతుంది. ఈ విజన్ అనేది ఒకేసారి గూగుల్ మ్యాప్ మాదిరి డెస్టినేషన్ లేదు కదా. మనం ముందే ఇంట్లో బయలుదేరేటప్పుడు ఈ అమెరికాలో ముఖ్యంగా చూస్తున్నాను నేను, పోయేటప్పుడే కారులో పెట్టేసుకొని ఎక్కడ పోవాలి, ఎన్ని నిమిషాలు పడుతుంది, వర్షం ఎక్కడ వస్తుంది, తర్వాత కెమెరాలు ఎక్కడ ఉంటాయి, అన్నీ పడుతూ ఉంటాయి దానిలో. దేవుడు అటు ఏడు, దేవుడు ఎట్టిస్తాడు తెలుసా? అప్పటికప్పుడు చూడండి దేవుడు నడిపి ఎట్లుంటుందంటే, కీర్తన 32:8 నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను, నీవు నడవలసిన మార్గం నీకు బోధించదు. దృష్టి ఉంచి ఆలోచన చెప్తాడు. ఆయనకు తెలుసు ఆ టైంలో నువ్వేం చేయాలనో ఆయనకు తెలుసు, అప్పుడేం చెప్పాలనో ఆయనకు తెలుసు. అబ్రాహాము కూడా అదే దర్శనం కలిగినటువంటి దేవుడు, దర్శనమై ఉన్న దేవుడు తను నడిపించినాడు. ఏమని నడిపించినాడు? నేను నీకు చూపించు దేశం పో, ఫలానా దేశం అని పేరు చెప్పింటే నేరుగా పోయేవాడు, పోలే. ఈ నుంచి ఆడికి, ఆడి నుంచి ఆడికి. ఇశ్రాయేలు నడిపించే విధానం ఇశ్రాయేలుకే తెలియదు, మోషేకే తెలియదు. తెలుసా అండి? మోషేకి తెలుసా? తెలియదు. 40 ఏళ్ళు తీసుకుపోతాడని ఆయన ఇప్పుడు అనుకున్నాడు. ఎంత దగ్గర ప్రదేశము, 40 years జర్నీ చేపించినట్టు. ఏంటి వాళ్ళకి? మేఘం ఎత్తబడితే ఎత్తుకో, నువ్వు కూడా ముందుకు పో. మేఘం ఎక్కడ వస్తే
అక్కడ కూర్చో. దేవుని పద్ధతి వేరే. ఆయన దర్శనంలోకి నేను అవిధేయుడు కానంటున్నాడు. పౌలు యొక్క సాక్ష్యం ఎంతో గొప్పది. ఈ దర్శనం చేత పౌలు ఏం చేయబడినాడంటే క్యాప్టివేట్ చేయబడినాడు సంపూర్ణంగా. అందుకే తను రాస్తున్నాడు. ఇంకొక టెస్టిమెంట్ చదివి ముగిస్తాం. చదవండి 20వ అధ్యాయం 24వ వచనం అపోస్తలుల కార్యములు. అపోస్తలుల కార్యములు 20:24. క్రీస్తు వాళ్ళు దయచేసి త్వరగా చదవండి. అయితే దేవుని కృపాసువార్తను గురించి సాక్ష్యమిచ్చుట యందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలెనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకున్నాను. చూడండి ఎంత తీర్మానంలోకి వచ్చాడు. కంప్లీట్ గా ఆ స్వార్థను ప్రకటించడానికి తన ప్రాణాన్ని కూడా తాను ప్రియమైనదిగా ఎంచుకోలేదు. ముందుకు పోతూ వచ్చినాడు. ఇటు జీవితం నీకు నాకు అవసరం. ఒకటి చెప్పగలం, పౌలు ఆ దర్శనం చేత నడిపించబడుతూ వచ్చినాడు. మనం చేసే సేవ దర్శనంతో నింపబడినదిగా ఉండాలి. ప్రభుని దర్శనం, యేసుని దర్శనం పొంది మనం ముందుకు సాగాలి. ఆ దర్శనం వల్ల నడిపించాలి. చాలామంది అంటారు నేను దర్శనం పట్టుకొని పోతున్నానని. అది సరైనది కాదు. దర్శనం నేను పట్టుకుపోవాలా. ఈ దర్శనమే దేవుని యొక్క వాక్యం. ఈ వాక్యం నిన్ను సంధించి నిన్ను లోపరుచుకొని నిన్ను ఎక్కడికి తీసుకోవాలన్నా అక్కడికి పోవడమే నిజమైన దర్శనం. తండ్రి చిత్తం చేయవాడు నిరంతరము జీవించును. ప్రభువా ప్రభువా అంటున్నాడు. దేవుని రాజ్యంలోనికి రాలేడు. ప్రభువా నీ నా పేరు దయాలు కొట్టాను కదా, అద్భుత కార్యం చేశాను కదా. ఏమన్నాడు? మీరెవరో నాకు తెలియదు, నేను ఎరగను పోండి. నువ్వెన్నన్నా చేసుకో, అది లెక్కలేదు రాదు. దేవుడే చెప్తున్నాడో అది నేను చేస్తున్నానా లేదా అనేది లెక్కలకు వస్తుంది. దైవజనులు జార్జ్ ముల్లర్ తీసుకోండి, వాచ్మెన్ని తీసుకోండి, ఎవరైనా కానీ పెద్ద పెద్ద వాళ్ళందరూ దైవజనులు అందరూ కూడా దేవుడు ఏం చెప్పినాడో దాన్ని చేస్తూ వచ్చినాడు. మోటో ఏంటంటే నోయింగ్ విల్ ఆఫ్ గాడ్ అండ్ డూయింగ్ విల్ ఆఫ్ గాడ్. ఆయన చిత్తం నెరిగి ఆయన చిత్తాన్ని, దిస్ ఈజ్ కాల్డ్ ద విజన్. దీని ప్రకారం మనం పరిచర్య, నా పరిచర్య నేను నిర్ణయించుకోకూడదు. నా పరిచర్య దర్శనం నిర్ణయించాలా, ఈ వాక్యం నిర్ణయించాలా, నేనేం చేయాలో చెప్పబడాలా. ఈ కార్యాన్ని ప్రభు సంఘానికి అప్పగించినాడు. దేనికి అప్పగించినాడు? సంఘానికి అప్పగించినాడు. ఈ తల్లి మనల్ని సేవ చేయడానికి ముందుకు తీసుకొని పోయేది. దీంట్లో లేకుండా ఇండిపెండెంట్ మినిస్ట్రీ లేదు. The day you are born again, you lost your independence. You joined with the church. నువ్వు సంఘంతో చేరినావు. ఆయన శిరస్సుతో అతకబడినటువంటి అనుభవంలోనికి నువ్వు వచ్చినావు. నీకై నువ్వు పోవడానికి వీల్లేదు. ప్రతి తలంపు కూడా ఎక్కడి నుంచి రావాలా? శిరస్సు నుంచి రావాలా. ఆయన నిర్ణయించాలి నీ పని. ప్రభువా నువ్వు దీన్ని చేయాలని కోరుతున్నావా లేదా? నేనేం చేయాలని చెప్పు. సో అందుకే ఉదయకాలం లేచి ఈ రోజు నుంచి మనం ప్రార్థన చేస్తాం. ప్రభువా వాట్ యు వాంట్ మీ టు డూ. పౌలు అదే ప్రార్థన చేసినాడు. ప్రభువా నేనేం చేయవలనో చెప్పు. 9th చాప్టర్లో మీరు చదవండి ఇంటికి పోయిన తర్వాత. నేనేం చేయాలి? అది దేవుని వాక్యం చేత నిర్ణయించబడవలసిందిగా ఉంటుంది. తల్లి 4 విషయాలు చూసినాం. మొదటిది ఫీడింగ్, రెండవది ఫెలోషిప్, మూడవది చెప్పండి ప్రొటెక్షన్, నాలుగవది సర్వీస్, సేవ చేసేది. ఈ 4 విషయాలు మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. అందుకే దేవుడు ఈ సంఘాన్ని మనకి ఇచ్చినాడు. ఈ సంఘం ఆయన శరీరం. దిస్ ఈజ్ పైన యెరూషలేము. ఇది స్వతంత్రంగా ఉంది. దేర్ ఇస్ నో బాండేజ్ ఫర్ దిస్. బాండేజ్ హ్యాస్ బీన్ రిమూవ్డ్, లిబరేటెడ్ కంప్లీట్లీ. ఏదైనా బంధకం రావాలంటే ఎనీ బాండేజ్ ఇఫ్ ఐ హ్యావ్ ఫినిష్, ఐ విల్ నాట్ బి దేర్ in Jerusalem above. The Lord wants to establish me in the church which is the Jerusalem above, not beneath. Beneath so many things are happening, but the Jerusalem above, the church which the Lord is building, where you are, and that church is different. That church, there is no bondage at all, completely delivered. ప్రభువా నువ్వేం చెప్తావో చేస్తాను. పరీక్ష చేసుకుందాం. దేవుని సంఘం
ప్రభు చూపించిన విషయాల్లో మనం పరీక్ష చేసుకున్నాం. నిజంగా వాక్యాన్ని ప్రేమిస్తున్నాము, ఫీడింగ్ పొందుతుంటున్నాము. రెండవది ఫెలోషిప్లో మనం ఎదుగుతుంటున్నాము. ఎడిఫికేషన్ ఇస్తున్నామా ఇతరులకు? మాటలు, ప్రవర్తన, క్రియలు, వీటన్నిటి ద్వారా, మన పరిచయం ద్వారా ఎడిఫికేషన్ ఉందా లేదా పరీక్ష చేసుకున్నాం. మూడవది ప్రొటెక్షన్. ఎన్నిసార్లు మనం సంఘాన్ని లెక్క చేయలేదు, లెక్క చేయకుండా పోతే అపాయం పడిపోతాం. ఇక్కడే మనకు భద్రత ఉంది. ప్రభుత్వం చెప్తాం, ప్రభువా సంఘాన్ని వదిలిపెట్టి భద్రత పోగొట్టుకున్నాను, క్షమించు. తర్వాత చివరిది, ప్రభువా నీ దర్శనం ప్రకారం నేను సేవించిన నాకు సహాయం చేయి. పరీక్ష చేసుకుని యోగ్యమైన దానంలో ప్రభువులు పాల్గొన్నాము. 1 కొరింథీ 11:28 ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకుని అలాగ చేశారు, అట్లోని తిని ఆ పాత్రలోనిది త్రాగలను. లెట్ ఎవ్రీ మ్యాన్ ఎగ్జామిన్ హిమ్సెల్ఫ్ and eat of that bread and drink of that cup. So let us take part in the Lord's table worthily. According to the word of God, let us examine our lives.